అన్న నమస్కారం అన్న. నమస్కారం నమస్కారం ఉపేంద్ర గారు, బాగున్నారా? చాలా సంతోషం అన్న. అడగంగానే ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మీ విలువైన టైం మాకు ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ. ఎట్లున్నారన్న? ఫిజికల్ గా, మెంటల్ గా ఇప్పుడంతా ఓకేనా? చాలా చాలా బాగున్నాము. అంటే ఎప్పుడైనా కూడా రాజకీయాల్లో కానీ లేకపోతే ప్రజా ఇష్యూస్ వచ్చినప్పుడు, ప్రజలకు సంబంధించిన ఏ ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా వాళ్ళ కోసం పనిచేస్తున్నప్పుడు చాలా సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి పదవి వచ్చిన తర్వాత కావచ్చు, లేకపోతే రాకముందు కూడా ప్రజల కోసం కొట్లాడుతున్నామనే సంతోషం ఉండే అప్పుడు కూడా. అయితే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నన్ను తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్లో ఒక మెంబర్గా వేసిన తర్వాత చాలా ఇష్యూస్ను నేను చూసా. అంటే చాలా సమస్యలు గతంలో. ఒక నిమిషం, ఇష్యూస్ అనేది పక్కన పెడితే చారకొండ వెంకటేష్ మెంబర్ ఆఫ్ ఎడ్యుకేషన్ మెంబర్ కమిషన్ ఉన్నారా? సాటిస్ఫైడా? సంతృప్తిగా ఉన్నారా? చాలా సంతోషంగా అన్న. ఒకసారి మీ మనసు మీద 100% మీరు చేసిన పోరాటానికి, లేదంటే మా పార్టీకి మీరు ఉన్న లాయల్టీకి, లేదంటే మీ పనికి, మీ పనితనానికి ఈ పదవి సూటబుల్ అని మీరు అనుకుంటారా? మనస్ఫూర్తిగా 100%. నాకు ఒక మంచి సంతృప్తి ఇచ్చేటువంటి, సంతోషాన్ని కలిగించినటువంటిది ఈ పదవి. ఎందుకోసం చెప్తున్నట్టే, ముఖ్యమంత్రి గారు నన్ను ఈ పదవికి చూజ్ చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు. నాకు ఏం చెప్పారంటే, వెంకట్ నువ్వు తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్లో నేను ఇస్తున్నా, నువ్వు పని చేయాలన్నాడు. అన్నప్పుడు నేను ఇక వేరే ఆలోచన చేయలేదుగా. అంటే నాకు అనిపించింది ఏంటంటే, నేను వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, నా కుటుంబ నేపథ్యం, నేను చాలా కష్టపడి చిన్నప్పుడు చదువుకున్న హాస్టల్లో ఉండి, తర్వాత చాలా అనేక ఇబ్బందులు ఎదుర్కొని వచ్చినటువంటి యూనివర్సిటీ స్థాయి వరకు వచ్చిన. అంటే అది హై స్కూల్ ఎడ్యుకేషన్లో హాస్టళ్లలో ఉండి, ఆ తర్వాత 10th క్లాస్ అయిపోయిన తర్వాత రెసిడెన్షియల్లో చదువుకొని, ఆ తర్వాత డిగ్రీ నిజాం కాలేజీలో చదువుకొని, అక్కడ నుంచి యూనివర్సిటీకి పోయి, అంటే వీటన్నిటి నేపథ్యము ముఖ్యమంత్రి గారికి తెలిసి నన్ను ఎడ్యుకేషన్ కమిషన్లో ఇచ్చిండంటే నాకేమనిపించింది అంటే, ముఖ్యమంత్రి గారికి ప్రతి ఒక్కటి చాలా దగ్గరగా ఉండి ఆలోచన చేస్తారు. అంటే ఎవరు ఏ పదవికి సూటబుల్ అనేది బాగా ఆలోచన చేస్తారు. అంటే నాకు నేను ఫస్ట్ అనుకున్న కమిషన్ల, ఎడ్యుకేషన్ కమిషన్ అంటే పూర్తిగా అప్పటికి మనకు కొత్త కమిషన్ కాదు ఇది, దీనికి ఏమి చేయాలి ఏంటి అనేది ఇవన్నీ ఇంకప్పటికి ప్రేమ కాలేదు. అయితే నన్ను అన్న తర్వాత కొంచెం అంటే ఎట్లుంటుందో అనుకున్నా. వచ్చిన తర్వాత మాత్రం చాలా సంతృప్తినిచ్చింది నాకు. ఎందుకోసం ఎందుకు చెప్తున్నట్టే, అంటే పేద పిల్లల కోసము వెంకటేష్ పనిచేస్తాడు అనే ఒక లైన్ ముఖ్యమంత్రి గారికి ఉన్నది కాబట్టి నన్ను నిలేశాడు అనేది మాత్రం అనిపించింది. ఒక ఉన్నత విద్యావంతుడు, మీరు డాక్టరేట్ పొందిన వ్యక్తి, స్కాలరు, పిహెచ్డి కూడా చేసిరు కాబట్టి, ఒక విద్యావంతుడు విద్యాశాఖలోనే, అలాంటిది చారకొండ వెంకటేష్ చదువుకున్న వ్యక్తి, విద్యావంతుడు విద్యాశాఖలో ఉంటేనే బాగుంటుందని రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి అనిపించింది అని అంటే, మీలో వారికి ఏం ప్రత్యేకతగా అనిపించింది సార్? అంటే నేనేమనుకుంటున్నంటే, నేను ఇంతకుముందు చెప్పిన కదా, అంటే ఉన్నత విద్యావంతుడు అయినప్పటికీ కూడా అంటే పనిచేసేవాడు కావాలి. ఎక్కడైనా ఏ పదవిలో కూడా ఊరికే ఉండి ఆ పదవి వచ్చిన తర్వాత రిలాక్స్ అయిపోతారు జనరల్గా. సో నేనైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఫాలోవర్ని నేను. అంటే ఆయన ఎట్లా అంటే ఏ లైన్ మీద పోతే ఆ లైన్ తీసుకొని నేను పోయేవాడిని. అంటే అది కష్టం వచ్చినా, లాభం వచ్చినా, నష్టం వచ్చినా దాన్ని అంటే వెళ్ళిపోతూనే ఉంటాను నేను. ఒక పని అప్పచెప్తే ఆ పనిలో నిమగ్నం అయిపోతాను. నాకు వేరే అప్లికేషన్స్ ఉండవు, వేరే ఆలోచన ఉండదు, నాకు వేరే వ్యసనాలు కూడా లేవు. నేను మందు తాగను, నేను 24 గంటలు పని చేయబట్టి. అంటే నేను యాక్చువల్గా ఏంటంటే, నాకు ముఖ్యమంత్రి గారు 15 సంవత్సరాలుగా పరిచయము, 15 ఏళ్ళుగా పరిచయము. నేను ముఖ్యమంత్రి గారితో పరిచయం లేకముందే నేను రేవంత్ అన్నను ఇన్స్పిరేషన్ గా తీసుకునేవాడిని. అంటే రేవంత్ అన్న ఇంత బాగా పనిచేస్తుంది, ఇంత కొట్లాడుతుంది కదా, అది మంచి డైనమిక్ లీడర్ కదా అనుకునేవాడిని. ఏంటన్నా మీకు ముఖ్యమంత్రి గారిలో ఏం ఇన్స్పిరేషనల్ గా తీసుకునే అంశాలు ఏంటి? అంటే ఆయన లోపల ఉన్నటువంటి ఫైర్, అంటే ఆయన పని విధానం, ఆయన పోరాటం, ఆ లైన్ అనేది నాకు చాలా అద్భుతంగా నచ్చింది నాకు. సో మా ఏరియా ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, మా ఊరు పక్కల కొండారెడ్డిపల్లి, మాది చారగొండ. అట్లా నాకు నేను ముఖ్యమంత్రి గారికి అంటే పరిచయం కాకముందే నేను పిహెచ్డి ఎంఏ చేస్తున్నప్పుడు, తర్వాత పిహెచ్డి చేస్తున్నప్పుడు నా పిహెచ్డి బుక్ థీసిస్ అనేది ముఖ్యమంత్రి గారు, అంటే ఆ రోజు రేవంత్ అన్న ఒక ఎమ్మెల్యే ఉండే, మామూలుగా ఒక ఎమ్మెల్యే. ఆ తర్వాత ఇటు వచ్చిన తర్వాత ఈరోజు ముఖ్యమంత్రి కాగలిగారు. అంటే ఆయన ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడే నా పిహెచ్డి థీసిస్ అనేది
రేవంత్ అన్నకు అంకితం చేయాలనుకున్నా అప్పుడు ఆ రోజుల్నే. ఓ అంటే చాలా ఇష్టమైన వ్యక్తి నాకు రేవంత్ అన్న. అయితే నాకు ఒక డ్రీమ్ ఉండే ఏంటంటే నేను అంటే ఈ రాజకీయాలకు వస్తా లేకపోతే ఈ రాజకీయాల పదవులు అనుభవిస్తా అనే లైన్ సెకండ్ అయితే, ఓకే ఫస్ట్ ఏంటంటే రేవంత్ అన్నను ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నాను నేను. ఓకే ముఖ్యమంత్రి కావాలి ఆయన, అంతే. ఆయన ముఖ్యమంత్రి సార్ అయితే ఇప్పుడు మీరు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి గత 15-20 ఏళ్ళుగా ఫాలోవర్ అని చెప్పారు. అవును, 15 ఏళ్ళుగా. టీడీపీ నుంచి కూడా మీకు మంచి సత్సంబంధాలు ఉన్నాయని విన్నాం మేము. అంటే ఆ రోజుల్లోనే ఈయన రాజకీయ చతుర్వేత్యాలు అంటే భవిష్యత్తు మీకు మీలాంటి వ్యక్తులకు కనిపించిందా? ఏదో ఒక రోజు పెద్ద స్థాయికి వెళ్తాడు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి అని అట్లా ఏమైనా అనిపించిందా? 100% మీరు ఒకటి చూడండి, నేను మామూలు అంటే కటిక పేదరికం నుంచి వచ్చినటువంటి వాడిని, యూనివర్సిటీలో ఉద్యమాలలో ఉన్న నన్ను గుర్తించి నన్ను పక్కన పెట్టుకొని ఆ రోజు ఉన్నటువంటి 2017లో కంటే ముందు అంటే 2015 సంవత్సరంలో 2015లో అచ్చంపేట కాన్స్టిట్యున్సీలో ఒక నాయకుడు బీఆర్ఎస్ పార్టీలకు పోయిండు. పోతే వెంటనే అక్కడ తెలుగుదేశం పార్టీ ఒక కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా అక్కడ ఉండే. అది ఉంటే ఇమ్మీడియట్లీ నన్ను రేవంత్ అన్న పిలిపించి, వెంకట్ నువ్వు అక్కడ అచ్చంపేట ఇన్ఛార్జ్గా పో, నువ్వు పని చేయి, నీకు భవిష్యత్తు ఉంటుంది అని చెప్పారు. వెన్ను తట్టి నీకేం కావాలో నేనున్నా అని చెప్పారు. అంటే నాకు వాస్తవానికి అప్పటికి అంటే విద్యార్థి రాజకీయాలు ఉన్నాం, కానీ నాకు కొంచెం ఒక లైన్ తెలుసు. అంటే రేపు రాజకీయాల్లో భవిష్యత్తు రాజకీయాలు ఎట్లా ఉండాలి, ఏం ఉండాలి, ఎంత కమిట్మెంట్తో పనిచేస్తే మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది అనే లైన్ ఉంది నాకు. రేవంత్ అన్న నన్ను పిలిపించి, నా దగ్గర చిల్లి గవ్వలేదు అప్పటికి, నేను డబ్బులు ఉన్నోని కాదు, కుటుంబం కాదు, పెద్ద ఆర్థికంగా ఉన్న కుటుంబం కూడా కాదు, మామూలు కుటుంబం, ఏదో యూనివర్సిటీకి వచ్చినా చదువుకోవడానికి వచ్చినా ఏదైనా ఉద్యోగం వస్తే ఉద్యోగం చేసుకోవాలనుకున్నోని. నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నా కాబట్టి నన్ను గుర్తించి వెంకట్ మంచోడు, పనికొస్తాడు, పని చేస్తాడు వీడు అని చెప్పేసి నన్ను ఎప్పుడు గుర్తించాడు. గుర్తించి అచ్చంపేట ఇన్ఛార్జిగా పంపించాడు. అక్కడ 2.5 సంవత్సరాలు చాలా సీరియస్గా వర్క్ చేసిన. అప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ ఆ పార్టీ చాలా ఇబ్బందులు ఉండే. అయినా కూడా ఒక పెద్ద పబ్లిక్ మీటింగ్ పెట్టి రేవంత్ అన్న ఇన్వైట్ చేసి అక్కడ పెద్ద మీటింగ్ పెట్టిన. అప్పుడు ముఖ్యమంత్రి గారు అనుకున్నారు, ఏమనుకున్నారంటే రేవంత్ అన్న అనుకున్నాడు, అసలు వెంకట్ నాకు పనికొస్తాడు ఖచ్చితంగా అని చెప్పేసి భావించినట్టుంది. ఆ తర్వాత ఈ పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సార్ మీ గురించి అనేక సభలు సమావేశాల మీద మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. సో ఏంటి మీలో వారికి అంతగానో ప్రత్యేకత ఏం కనిపించింది? అంటే నేనేమనుకుంటున్నానంటే నాలో కనిపించినటువంటి ప్రత్యేకత కంటే కూడా రేవంత్ అన్న ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి, రాజకీయ నాయకుడు. అంటే ఆయన నిజంగా ఒక లైన్ మీద వెళ్తున్నప్పుడు వాళ్ళు పని చేస్తారు, ఇతను ఖచ్చితంగా ఇతన్ని మనం పికప్ చేయాలి, వీళ్ళు పనికొస్తారు సమాజానికి అనుకుంటే ఖచ్చితంగా పికప్ చేస్తాడు, వాళ్ళని సమాజంలో నిలబెడతాడు. మిమ్మల్ని పికప్ చేశారని 100% భవిష్యత్తులో 100% నేను ఇంకా నాకు ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం ఉంటుంది. ఇందాక నేను ఇంట్రోలో చారకొండ వెంకటేష్ గారు విద్యా కమిషన్ మెంబర్ అని చెప్పినా కదా, అది వినంగానే మీకు కొంచెం బాధ అనిపించింది అనుకుంటాను. ఎందుకంటే అరే నేను కూడా ఎంపీనో ఎమ్మెల్యే ఈ పార్టీకి పిలువబడుతుండే కదా, నన్ను ఏదో చిన్న కమిషన్కి ఒక మెంబర్ చేసిండు, ఈ పార్టీకి నేను ఎంపీ కావాల్సిన ఎమ్మెల్యే కావాల్సిన. అంటే మీరు చేసిన పనికి అంటున్నా, మీరు చేసిన రాజకీయ ఆ ప్రస్థానానికి ఆ స్థాయిలో ఉండాల్సిన వ్యక్తి ఒక కమిషన్ మెంబర్గా ఉంటే బాధ అనిపించదా ఎవరికి? నేను రూపాయి కూడా నా దగ్గర లేదు గతంలో, యూనివర్సిటీ నాయకుని. నేను ఈ రోజు నేను చాలా సఫిషియెంట్గా, చాలా సంతోషంగా ఎడ్యుకేషన్ కమిషన్ ఇచ్చిన తర్వాత చాలా ఫిట్గా ఉన్నాను. నేను ముఖ్యమంత్రి గారికి తెలిసి ఎప్పుడు ఏ సందర్భంలో ఏం చేయాలని చాలా బాగా తెలుసు ఆయనకు. అందుకోసమే నన్ను ఇక్కడ పెట్టడం. అంటే నేను ఎమ్మెల్యే ఆస్పిరెంట్ ఉంటే, ఎంపీ ఆస్పిరెంట్ ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే చాలా సంతోషంగా వచ్చి ఈ పదవిలో కూర్చున్నాను నేను. అంటే ముఖ్యమంత్రి గారు ఇంకా 20-25 ఏళ్ళు పనిచేస్తారు ఆయన రాజకీయాలలో. సో నేను కూడా ఇంకా 20-25 ఏళ్ళ రాజకీయంలో ఆయనతో కలిసి ఉందామని చెప్పేసి నిర్ణయించుకొని ఉన్నా. నేను నా జీవితంలో పదవి వచ్చినా రాకపోయినా నా డ్రీమ్ నెరవేరింది. ఏంది, రేవంత్ అన్న ముఖ్యమంత్రి కావాలి అని అనుకున్నాండి. సో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు, నేను విద్యా కమిషన్ లో ఒక మెంబర్ గా ఉన్నా. అంటే మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అయినట్టే. నాకు వేరే డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అయినాయి, బానే ఉంది సార్. విద్యా కమిషన్ మెంబర్ గా ప్రజల డ్రీమ్ ని ఎంతవరకు ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? ఇది ప్రజలకు సంబంధించింది కాదు, ఇది విద్యార్థులకు సంబంధించింది ఎడ్యుకేషన్. ఈ ఎడ్యుకేషన్ నేను రోజు మీరు చూడండి, ఒక 2 రోజులు రండి, రోజు నా దగ్గరికి దాదాపు ఒక 200-300 మంది ఇక్కడికి వస్తారు. నాకు పేరెంట్స్ ఎవరైనా, నేను ఎప్పుడన్నా టైము వీడికి ఆఫీస్కి రాకపోతే నేను ఏ ఒక్క రోజు కూడా ఊరికే ఉండను. స్కూల్ విజిట్ చేస్తా, కాలేజీలు విజిట్ చేస్తా, అక్కడ ఏ సమస్యలు ఉన్నా, ఆ విద్యార్థుల సమస్యలు ఉండని, తర్వాత ఏదైనా టీచర్స్ 100% అది గవర్నమెంట్ ఎడ్యుకేషన్. ప్రైవేటు స్కూల్ కాలేజీలకు అంటే వెళ్ళొచ్చు, కానీ నాది అది లైన్ కాదు. ముఖ్యమంత్రి గారు ఏం చెప్తా ఉన్నారు, ఇప్పుడు
ముఖ్యమంత్రి గారి ఆలోచనని నేను కంటిన్యూషన్ చేస్తున్నాను. ఈరోజు విద్యా వ్యవస్థలో పాపం పేదవాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు పేద పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళలో గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్నారు. ఆ కాలేజీల ఎడ్యుకేషన్ని, ఆ స్కూళ్ళ ఎడ్యుకేషన్ని క్వాలిటీ ఎడ్యుకేషన్ వైపు తీసుకురావాలి. ఆ స్కూళ్ళను కాలేజీలను, గవర్నమెంట్ స్కూళ్ళను కాలేజీలను స్ట్రెంథన్ చేయాలని ముఖ్యమంత్రి గారు అంటున్నారు. సో కాబట్టి మనం అక్కడికి వెళ్తే కొంత విద్యార్థులకు ఒక భరోసా వస్తుంది, ఆ టీచర్లకు ఒక నమ్మకం వస్తుంది, కమిషన్ వస్తుంది, మా వైపు ఆలోచన చేస్తున్నారు అనేది ఉంటుంది. కాబట్టి నేను ఇప్పటికీ దాదాపుగా 3000 స్కూల్ కాలేజెస్ తిరిగిన. ఈ 3000 స్కూల్ కాలేజెస్ సార్, మీరు ఎలాంటి ప్రధాన సమస్యలు ఎలాంటి గమనించారు? ఇంకా మార్పులు చేర్పులు చేయాల్సిన అంశాలు అంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇవి ఒక గంటలో 2 గంటల్లో చెప్పేది అయిపోయేది కావు. అయితే అంటే నేను ఒక మాట మాత్రం చెప్పగలుగుతా. తెలంగాణ, ఆ రోజు తెలంగాణ ఎందుకోసం కావాలనుకున్నాం అంటే విద్యా వ్యవస్థలో ఇబ్బందులు ఉన్నాయి, తర్వాత విద్యా వ్యవస్థలో ఇబ్బందులు ఉన్నాయి, తర్వాత తెలంగాణ వస్తే మన భవిష్యత్తు అంతా మారుతుంది, మనకు ఉద్యోగాలు వస్తాయి, తర్వాత మన బతుకులంతా మారి ఈరోజు తెలంగాణ అంతా బాగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి ఆ రోజు అందరం అనుకుని తెలంగాణ కోసం పోరాటం చేసినాం. మెయిన్ ఏంటంటే ఇప్పుడు విద్య, వైద్యం ఈ రెండు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత గత ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనలో ఎడ్యుకేషన్, హెల్త్ రెండు విధ్వంసం అయిపోయినాయి, కొలాప్స్ అయిపోయినాయి. అయితే నేను ఎడ్యుకేషన్ పరంగా నేను చూసింది అయితే అసలు చాలా గ్యాప్స్ ఉన్నాయి. అసలు పిల్లలు ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళకి పోతే వాళ్ళ పిల్లల పరిస్థితి చూస్తే ఈ 9.5 yearsలో పిల్లలంతా కూడా అన్యాయం అయిపోయారు. టీచర్ల పరిస్థితులు, టీచర్లకు ట్రాన్స్ఫర్స్ లేకుండే, టీచర్లకి ప్రమోషన్స్ లేకుండే, టీచర్లకు పీఈటీలకు, పీడీలకు, తెలుగు పండిలకు అప్గ్రేడేషన్ లేకుండే. వాళ్ళు ఒక టీచర్ ఏం కోరుకుంటాడు, జస్ట్ ఒక ప్రమోషను, ఒక ఏదైనా ట్రాన్స్ఫర్, కొంచెం మంచి ప్లేస్ పోతే అక్కడ కొంచెం ప్రశాంతంగా చెప్పగలుగుతారు. సో టీచర్స్ ఇష్యూ ఇవి. వీటితో పాటు విద్యార్థులకు కూడా సరైనటువంటి సదుపాయాలు లేకుండా, ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా పోయి క్లాస్ రూమ్ లో కావచ్చు చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఆ 10 yearsలో విధ్వంసం అయిపోయింది. ఇవే విషయాలన్నీ మేము ముఖ్యమంత్రి గారితో కమిషన్ అప్పుడప్పుడు సమావేశమైనప్పుడు ఈరోజు మీరు ఒక విషయం చెప్తా స్పష్టంగా, ఇది ప్రజలకు కూడా తెలియాలి. గత 10 yearsలో విధ్వంసం అయినటువంటి ఎడ్యుకేషన్ని ఏనాడు కూడా గత ముఖ్యమంత్రి గారు అసలు ఎడ్యుకేషన్ అధికారులతో రివ్యూ పెట్టలే. ఏనాడు కూడా దీని మీద రివ్యూనే లేదు. అది ప్రైమరీ ఎడ్యుకేషన్ కావచ్చు, స్కూల్ కాలేజ్ ఎడ్యుకేషన్ కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కావచ్చు, ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఏ ఎడ్యుకేషన్ మీద రివ్యూ లేదు. ఎట్లా ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అవుతుంది, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎట్లా పెరుగుతుంది? పెరగదు కదా. కాబట్టి ఆ 10 yearsలో జరిగినటువంటి విధ్వంసాన్ని మళ్ళీ రీబిల్డింగ్ చేయడం కోసం, దాన్ని సమూలమైనటువంటి మార్పులు తీసుకురావడం కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వంలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తన దగ్గర ఉంచుకొని ఏదన్నా వేరే వాళ్ళకి ఇస్తే ఇదేమన్నా మళ్ళీ నిర్లక్ష్యానికి ఏమన్నా గురి కాబడుతుందా, దీన్ని మళ్ళీ ఇట్లే ఈ ఎడ్యుకేషన్ వ్యవస్థని ఇట్లే మనం ఏదన్నా చేస్తే ఏదన్నా ప్రమాదం ఉంటుందేమని చెప్పేసి, ఎడ్యుకేషన్ కదా దేనికైనా మూలం. ఒక దేశం అభివృద్ధి చెందాలన్నా, ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఒక కుటుంబం అభివృద్ధి చెందాలన్నా అది ఎడ్యుకేషన్ అయింది. కాబట్టి ఈ ఎడ్యుకేషనే నిర్లక్ష్యానికి గురి కాబడితే ఎక్కడుంటది వ్యవస్థ, ఎట్లా డెవలప్మెంట్ అవుతుంది, ఏం మార్పు వస్తుంది అని చెప్పి. మీలాంటి వ్యక్తులు, రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 4-5 వేల స్కూళ్ళు, కాలేజీలు మూతపడ్డాయని మనం అప్పుడు బాగా ప్రచారం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దాదాపు 2.5-3 ఏళ్ళు దగ్గర వస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ విద్యా వ్యవస్థని ఏ రకంగా గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు? అందుకోసం నేను చెప్తున్నా. అయితే మీరు మీ దానికి కంటిన్యూషన్, నేను ఇంతకుముందు చెప్పేది కూడా అదే. అయితే అట్లా ఉన్నటువంటి ఆ పరిస్థితి నుంచి ముఖ్యమంత్రి గారు ఈ శాఖను తన దగ్గరనే పెట్టుకొని ఎవ్రీ 15 daysకి ఒకసారి విద్యా వ్యవస్థ మీద మార్పులు తీసుకురావడం కోసం రివ్యూలు చేస్తున్నారు. అది ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి కింద డిఈఓల వరకు కూడా మొత్తం ఇదంతా కూడా వ్యవస్థను అంతా సిట్రేట్ చేయాలని, యూనివర్సిటీ స్థాయిలో వీసీల దగ్గర నుంచి కావచ్చు, కాలేజీ వ్యవస్థ కావచ్చు, స్కూల్ వ్యవస్థ కావచ్చు, వీళ్ళందరితో అధికారులతోటి ఎవ్రీ 15 daysకి ఒకసారి రివ్యూ పెట్టి ఎక్కడ కూడా విద్యలో గవర్నమెంట్ స్కూళ్ళల్లో కానీ కాలేజీల్లో కానీ ఎట్లాంటి లోపాలు రావద్దు, ఇబ్బందులు రావద్దు, పేద పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అప్పుడు మాత్రమే ఆ పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉంటే ఆ పిల్లలే రేపు సమాజానికి ఉపయోగపడతారు. మనం కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే కదా అని చెప్పేసి పదే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. అంటే మీరేమో ఒకవైపు ముఖ్యమంత్రి గారికి విద్యార్థుల పట్ల, చదువు పట్ల మక్కువ ఉందని చెప్తారు 100%. కానీ ఇప్పుడు ఇదే పొద్దున్న లేస్తే మనం సామాజిక మాధ్యమాల్లో
పలానా మహబూబ్నగర్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయింది, లేదంటే బాసరాలో ఫుడ్ పాయిజన్ అయింది, లేదంటే ఆ విద్యార్థులకు ఇదైంది, లేదంటే ఈ కనీస సౌకర్యాలు లేవు, టాయిలెట్స్ లేవు, మహిళలు ఇబ్బంది పడుతున్నారు, అంటే ఈ యువకులు గాని యువతులు ఈ రకంగా ఇబ్బంది పడుతున్నారని చూస్తాం. కూడా మీరు చెప్పారు కదా, ప్రభుత్వం ఫెయిల్ అని చెప్పి చూస్తాం. దీని అంతటి కూడా కారణం గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకమే. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మీరు చూడండి, చాలా రెజిస్ట్రేషన్, ఎస్సీ రెజిస్ట్రేషన్ కావచ్చు, ఎస్టీ రెజిస్ట్రేషన్ కావచ్చు, బీసీ రెజిస్ట్రేషన్ కావచ్చు, మైనార్టీ రెజిస్ట్రేషన్స్ కావచ్చు, కేజీబీవీ స్కూల్స్ కావచ్చు, ఈ స్కూళ్ళల్లో నువ్వు ఎక్కడ పోయినా కూడా పిల్లల్ని నేను అడుగుతా ఉంటుంటే అసలు 40% బెడ్ చార్జెస్, కాస్మెటిక్ చార్జెస్ పెంచారు ముఖ్యమంత్రి గారు. అప్పుడు గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పెంచిన తర్వాత ఏ ముఖ్యమంత్రి గారు పెంచలే. కానీ ఈ రోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 40% బెడ్ చార్జెస్, కాస్మెటిక్ చార్జెస్ పెంచాడు. అంటే పిల్లలు చాలా సంతోషంగా, ఇప్పుడు రెండు సార్లు వారానికి 2 సార్లు చికెన్ ఇస్తున్నాం, వారానికి 2 సార్లు మటన్ ఇస్తున్నాం, ఎగ్ పెడుతున్నాం, తర్వాత సాంబార్ ఇస్తున్నాం, అదేవిధంగా కార్డు ఇస్తున్నాం, 2 కర్రీలు ఇస్తున్నాం. అసలు చాలా మెనూ బోర్డు వరకే ఉందని చెప్తాను. బోర్డు వరకే. అంటే ఇది మీరు ఎప్పుడన్నా వెళ్ళి చూడండి. నేను చెప్తున్నాను కదా, నేను 3000 స్కూల్ కాలేజీలు తిరిగినంటే నా ఎక్స్పీరియన్స్ లో చెప్తున్నాను. ఈ ఎవ్వరు రమ్మనంటే నేను చెప్తా, ఎక్కడైనా ఆ కాలేజీకి తీసుకుపోతాం, మనం సడన్ గా పోదాం, చెప్పిపోవద్దు, మనం సడన్ గా వెళ్దాం. నేను చెప్పిపోను. కానీ ఇప్పటికీ సార్ అనేక మంది విద్యార్థుల దృష్టిలో కావచ్చు, విద్యార్థుల తల్లిదండ్రుల దృష్టిలో ఒక ప్రభుత్వ హాస్టల్ లేదా ప్రభుత్వ స్కూళ్ళు, కాలేజీలు అంటే అక్కడ ఒక పురుగన్నము, పప్పు, సాంబారు అనేదే ఉంటది వాళ్ళ మైండ్ లో. ఇప్పటికీ ఆ వ్యవస్థ ఇంకా మారలేదు. మీరు చెప్తున్నారు కానీ గ్రౌండ్ రియాలిటీలో కూడా పెద్దగా లేదు. నిజంగా మీరు చెప్పే ఈ మెనూ అంతా కూడా పిల్లలకు అందుతుందా? మీరు చూడండి, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. అంటే చిన్న లోపాలు ఎక్కడైనా ఉండొచ్చు, కానీ 95%, 96% చాలా మంచిగా అద్భుతంగా పెడతా ఉన్నారు. ఏదన్నా వర్కర్స్ అటు ఇటు ఎప్పుడన్నా ఒకసారి చేస్తే ఆ వర్కర్స్ అక్కడ ఉన్నటువంటి ఏదన్నా లోకల్ పరిస్థితులు ఏదన్నా జరిగితే జరగవచ్చు. అసలు వాస్తవాలను చూసినట్టయితే ఈరోజు మీరు కేజీబీ ఎక్కడన్నా వెళ్ళండి, అక్కడ మొత్తం స్టాఫ్ అంతా కూడా లేడీసే ఉంటారు. ఎస్ఓలు కానీ అక్కడ లెక్చరర్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, అందరు కూడా పిల్లలు కూడా చాలా మంచి టాలెంట్ తో సంబంధం లేకుండా పిల్లలు అక్కడికి వస్తారు. అంటే దానికి ఎగ్జామ్ ఇదంతా ఉండదు. ఎస్సీ రిజిస్ట్రేషన్, బీసీ రిజిస్ట్రేషన్ అయితేనేమో, ఇవన్నీ అయితేనేమో ఎంట్రన్స్ పెడతారు, దానికి అట్లా ఉంటుంది. వీటికి కేజీబీలకు అట్లేం ఉండదు. అంటే కొంతమంది అర్పన్స్ కావచ్చు, లేకపోతే పేరెంట్స్ ఒకరు లేకుండా ఉండడం కావచ్చు, లేకపోతే పేద పిల్లలు, కటిక పేదరికంలో ఉన్న పిల్లలందరినీ కూడా కేజీబీలో తీస్తారు. ఆ పిల్లల్ని పోయి నేను అడిగితే ఎంత బాగా పెడతారంటే, నేను పోయి వాళ్ళతోటే తింటా, వాళ్ళతోటే నేను ఉత్తగానే పోయి ఇట్లా విజిట్ చేసి షూప్ టప్ చేసి రాను. నేను ఖచ్చితంగా వాళ్ళతో 100% ఉండి, వాళ్ళతో కలిసి, వాళ్ళతో భోజనం చేసి, వాళ్ళని పర్సనల్ గా పిలిచి, టీచర్ల ముందు ఉంటే వాళ్ళు చెప్పలేరు, టీచర్లను పంపించి, ఎస్ఓలను పంపించి వాళ్ళతో సమావేశమై వాళ్ళతో మంచిగా మాట్లాడి వాళ్ళ నుంచి రాబట్టుకొని నిజాలను రాబట్టుకొని అక్కడ ఆ ప్రొవిజన్ కిచెన్లోకి పోయి అక్కడ వర్కర్స్ ఎట్లా పనిచేస్తారు అవన్నీ చూసేస్తా. క్లాస్ రూమ్ లో వాళ్ళని, అంటే వాళ్ళు క్వాలిటీ ఎడ్యుకేషన్ టీచర్లు ఇస్తురా లేదా వాళ్ళని టెస్ట్ చేస్తా, పిల్లల్ని చదివిపిస్తా, తర్వాత రాపిస్తా, ఇవన్నీ చేస్తాను నేను. అయితే ఇట్లా చాలా అద్భుతంగా నడుస్తూ ఉంది. అంటే నేను అనుకుంటుంది ఏంటంటే, ఈరోజు మన 40% బెడ్ చార్జెస్ పెంచిన తర్వాత పిల్లలు చాలా బాగా తింటున్నారు. అంటే గతంలో సన్న బియ్యం ఇస్తా అని చెప్పేసి కేసీఆర్ సన్న బియ్యం ఇయ్యలే, ఈరోజు మనం సన్న బియ్యం పెడుతున్నాం. అంటే నేను కమిషన్లో ఉండి ముఖ్యమంత్రి గారికి దగ్గర ఉండి నేను చెప్పినట్టుగా మీరు భావించొద్దు. ఎందుకంటే ప్రాక్టికల్ గా నేను చూస్తున్నా కాబట్టి తప్పును తప్పనాలే, ఒప్పును అనాలి, ఎందుకంటే కమిషన్ కాబట్టి. సో కాబట్టి ఇక్కడ నేను ఏమంటున్నానంటే, ఆ స్కూళ్ళను కాలేజీలను చూస్తూ ఉంటుంటే నాకైతే ఇక నేను కొన్ని రోజులు ఇళ్ళనే ఉంటే నాకు ఎంపీ ఎమ్మెల్యే అది తర్వాత కానీ అసలు ఈ కమిషన్లో ఉండి పిల్లల్ని, ఈ పేద పిల్లల్ని బాగా మోటివేషన్ చేస్తాను నేను కూడా. ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నది, మనం మంచి ఎడ్యుకేషన్లో ఉండాలి, మంచిగా చదువుకోవాలి, మనం చదువుకుంటేనే పేదల్లో మన భవిష్యత్తు మారుతుంది. నేను 100% నేను చదువుకున్నా కాబట్టి నా భవిష్యత్తు మారింది. ఇప్పుడు నేను ముఖ్యమంత్రి గారి అసలు ఆయన ఆలోచనని నిజంగా నేను ఏ ముఖ్యమంత్రి గారిని ఇట్లా చూడలే. అంటే ఎడ్యుకేషన్ మీద కావచ్చు, ఆయన చెప్పేటువంటి మాటలు కావచ్చు, ఎవ్వరు కూడా పేదల పట్ల కన్సర్న్ ఉన్న ముఖ్యమంత్రులు మనం ఏదో రాజకీయాలనే వాడుకుంటారు తప్ప, రాజకీయాల యాంగిల్నే అంటే స్కీమ్స్ కావచ్చు ఇవన్నీ పెడతారు తప్ప, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే నిజంగా నేనైతే ఓసారి ఎమోషనల్ అవుతా. ఎందుకు ఎమోషనల్ అవుతా అంటే, పేదల పట్ల, పేద పిల్లల పట్ల బాగా కన్సర్న్ ఉంది. అంటే అది నాకైతే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అందుకోసం ప్రతి దగ్గరకు పోతే ముఖ్యమంత్రి గారు మాట్లాడేది నేను వీడియో వినిపిస్తా పిల్లలకి, ఏడికి పోయినా, ఇగో మీరు మంచి చదువుకోండి, అంటే ప్రైవేట్ స్కూళ్ళ కంటే, ప్రైవేట్ కాలేజీల కంటే ఖచ్చితంగా మన
ప్రభుత్వ స్కూళ్ళు ప్రభుత్వ కాలేజీలే మనకు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది, మంచి టీచర్లు ఉంటారు, మంచి లెక్చరర్స్ ఉంటారు. మీరు మంచి విద్యను అందుకొని మనం బాగా చదువుకుంటే మన తలరాత మారుతుంది, మన భవిష్యత్తు ఉంటుంది, మీరే సమాజానికి పనికొస్తారని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. సో ఇప్పుడు మీరు చెప్పే ఈ ఎస్సీ హాస్టళ్లలో, ఎస్టీ హాస్టళ్లలో, గురుకులంలో చదువుకునే వాళ్ళు ఎవరన్నా ఈ నిమ్న వర్గాలు పేద మన బిడ్డలే కదా. అవును, ఇప్పుడు అందుకోసమే ఆయన ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారంటే రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు ఈ రెసిడెన్షియల్లో చదివే పిల్లలంతా ఎవరు అట్టడుగు పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళ అంతే. సో మరి ఈ పిల్లలకు మంచి ఫుడ్ పెట్టాలని ఈరోజు 40% మెచ్ చార్జెస్ పెట్టాడు, మంచి టీచర్స్ని ఇచ్చిండు, మంచిగా పని చేయమని చెప్తా ఉన్నాడు, అధికారులతో సమీక్షలు చేస్తున్నాడు. అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మనం అంటే ఈ పేదల పట్ల ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ గాడి తప్పిందనడానికి ఉదాహరణ మీకు లైవ్ లో ఇప్పుడు చెప్తా అన్న. ఈ మీకు రాజగోపాల్ రెడ్డి గారు అని తెలుసా, ఐడియా ఉందా? రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు మునుగోడు, ఇదే మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఇదే మునుగోడు నియోజకవర్గంలో కస్తూర్బా స్కూళ్లలో కనీస సౌకర్యాలు లేవని ఒకరోజు సడన్ గా తనిఖీలకు పోతే ఆయన చెలించిపోయి దాదాపు 2 కోట్ల రూపాయలు ఆయన సొంత ఖర్చులతోటి అక్కడ ఉన్న విద్యార్థినులకు 2 కోట్లతోటి ఆ వాష్రూమ్స్ కావచ్చు, ల్యాట్రూమ్స్ కావచ్చు, అక్కడ కనీస ప్లే గ్రౌండ్స్ లేదు, ఇలా అనేకమైన సొంత ఖర్చులతోని నిర్మించిండు. అంటే ప్రభుత్వం ఫెయిల్ అయినప్పుడే కదా ఇలాంటి వ్యక్తులు సొంత ఖర్చులతో పెట్టుకుంటున్నారు. ఇలాంటి వ్యక్తులు ఏమంటారు మరి? మీ ఎమ్మెల్యేనే కదా ఇప్పుడు, అంటే పార్టీలో ఉన్న ఏమంటున్నంటే నాకు తెలిసి కస్తూరిబా స్కూల్ అంటే కేజీబీ స్కూల్, గర్ల్స్ స్కూల్. అంటే ప్రతి రాష్ట్రంలో మీరు ఎక్కడైనా చూడండి గర్ల్స్ స్కూళ్లకు వాళ్ళకి సపరేట్ మంచి కొత్త బిల్డింగ్లు ఉన్నాయి, వాళ్ళకి మంచి వాళ్ళకి ఫెసిలిటీస్ ఉన్నాయి. మరి వారు ఎక్కడన్నారో అయితే నేనైతే చూడలేదు, సారీ. అట్లా చేస్తే సంతోషమే, లేని దగ్గర ఎమ్మెల్యే గారు కాబట్టి చేస్తే సంతోషమే, మరి అది మంచిదే. అయినప్పటికీ కూడా నేనేమంటాను, కనీస సౌకర్యాలు ప్రభుత్వం కల్పించలేకపోవడంతోనే కదా ఇలాంటి ఎమ్మెల్యేలు స్వతహాగా వారి సొంత ఖర్చులతో నిర్మిస్తున్నారు అంటున్నారు. లేదు, అట్లాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే కేజీబీలు మీరు ఎక్కడైనా పోయి అంటే ఈ హైదరాబాద్ చుట్టూ ప్రాంతంలో చూద్దాం ఒకసారి, మీరు ఏ కేజీబీ స్కూల్లో చూడండి అద్భుతమైనటువంటి బిల్డింగ్లు ఉన్నాయి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఇక ప్రాబ్లమ్స్ అంటే ఏదో ఎక్కడో ఒక దగ్గర అంటే వాటర్ ఏదైనా ప్రాబ్లం, బోర్ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఏదన్నా ఇష్యూస్ ఉంటే ఉండొచ్చు, కానీ వాష్రూమ్ ప్రాబ్లమ్స్ కానీ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది దానికి అవసరం లేదు. అట్లా ఉండే పరిస్థితే లేదు, రాష్ట్రంలో లేదు. ఇప్పుడు వాటికి తెలుసా, ఈరోజు ముఖ్యమంత్రి గారు 100 కోట్ల రూపాయలు ఈ ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెడతా ఉన్నారు. అది కేజీబీలో కావచ్చు, అంటే కేజీబీ అనేది డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలో ఉన్నది, అంటే డిఓ మానిటరింగ్ పరిధిలో ఉన్నటువంటిది. నవీన్ నికోలస్ గారని స్కూల్ డైరెక్టర్, వారి పర్యవేక్షణలో ఉన్నటువంటి అవన్నీ చాలా అద్భుతంగా నడుస్తూ ఉన్నాయి. రెసిడెన్షియల్ సపరేట్, అవి ఏ రెసిడెన్షియల్, ఎస్సీ రెసిడెన్షియల్కి ఎస్సీ వెల్ఫేర్ సెక్రటరీ సపరేట్ ఉంటారు, ఎస్టీ రెసిడెన్షియల్కు వారికి సపరేట్ సెక్రటరీ గారు ఉంటారు, బీసీ వెల్ఫేర్కి వారికి సపరేట్ సెక్రటరీ గారు ఉంటారు. వాళ్ళకు వచ్చేటువంటి నిధుల ద్వారా వాళ్ళు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ఎడ్యుకేషన్ అనేది ప్రాబ్లమ్స్ లేవు. అంటే మీరు ముందు ఒక మాట అన్నారు, అంటే ఇక్కడ చాలా రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో అప్పుడప్పుడు ఈ ఫుడ్ పాయిజన్స్ అవుతున్నాయి ఇవి అని చెప్తా ఉన్నారు. అంటే మేము ఈ ఫుడ్ పాయిజన్స్ ఎందుకు అవుతున్నాయి అని చెప్పేసి మా కమిషన్ మొత్తం ఆగ్నూరు మురళి గారు కానీ తర్వాత మేమంతా కూడా నలుగురు అందరం కలిసి ఒక్కొక్కరము అంటే 33 జిల్లాల్లో ఒక్కొక్కరు ఒక 10 డిస్ట్రిక్ట్స్ తిరిగి వచ్చేసుకున్నారు. దాదాపు ఒక 25 days వెళ్ళేసి వచ్చాము, చాలా స్కూల్ విజిట్ చేసాము. అంటే అక్కడ వాంకిడి అని ఆసిఫాబాద్ దగ్గర వెళ్ళాను. అక్కడ ఒక గిరిజన అమ్మాయి అంటే ఫుడ్ పాయిజన్ అయ్యి చనిపోయిందని చెప్పేసి పెద్ద ఇష్యూ అయింది, తెలుసు కదా. అయితే అక్కడికి వెళ్ళాను నేను, అసలు ఏంది తెలుసుకొని వద్దామని వెళ్ళాను నేను. అక్కడికి వెళ్తే అక్కడ యాక్చువల్గా చాలా మందికి ఫుడ్ పాయిజన్ అయింది. అయినప్పుడు కూడా అక్కడ అంటే ఏంది ఇష్యూస్ అంటే అక్కడ లోకల్ ఆ స్కూల్ అనేది కొంత అంటే ఎప్పటి నుంచో పాత స్కూల్, అది ఆ పాత స్కూల్ అనేది కొంచెం అట్మాస్ఫియర్ అదంతా కూడా కొంత బాగా లేకపోవడం వల్ల పిల్లలు ఫుడ్ స్టాక్ అంటే అదే కాదు. అక్కడ ఏమైందంటే అక్కడ వీళ్ళు అంటే డైనింగ్ హాలు ప్లస్ ఆ వంట చేసేటువంటి ఆ వంట రూమ్ కూడా కిచెన్ అనేది అన్ని 2 ఒకటే దగ్గర ఉన్నాయి. అది
వాళ్ళు అక్కడ వంట చేయడం వల్ల మీద బాగా ఫంగస్ ఫామ్ అయి ఉండే, అదంతా కూడా అక్కడనే డైనింగ్ ఉంటుంది కాబట్టి అక్కడనే తిన్న ఫంగస్ ఏమన్నా పడి ఏదైనా అయి ఉంటుంది. దానివల్ల నేనైతే అక్కడ నాకు తెలిసినటువంటి విషయం నేను చూసింది అయితే కొంచెం ఆ పరిస్థితి ఉండదేమో అనిపించింది. ఆ ఫంగస్ దాంట్లో పడి ఏదైనా అయి ఉంటదేమో తప్ప అక్కడ వేరే ఇష్యూస్ లేవు. చాలా నీట్ గా ఉన్నారు. తర్వాత నేను చెప్పిపోలే, అక్కడ చెప్పకుండానే వెళ్ళాను. అయితే అట్లా చూసినప్పుడు చిన్న చిన్న ఇట్లాంటి కొన్ని ఇష్యూస్ తప్ప నువ్వు ఎక్కడ కూడా వేరే లేదు. అంటే దీన్ని కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారే ఎట్టి పరిస్థితిలో ఎక్కడ ఏం లోపాలు ఉన్నాయో చెప్తే నేను ఖచ్చితంగా దాని మీద ఫోకస్ పెట్టి అట్లా కాకుండా చూద్దామని చెప్తే మా కమిషన్ అంతా పోయి అవన్నీ చూసి మళ్ళీ ముఖ్యమంత్రి గారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అంటే మీరు చూడండి, ఈ మధ్యలో ఎక్కడ కూడా అట్లాంటి ఇష్యూస్ రావట్లేదు. ఇంకా అక్కడ కొంతమంది స్టాఫ్ కూడా ఎవరున్నారు ఏంటి అనేది కూడా మేము ఆలోచన చేసినాం. గతంలో సెక్రటరీగా పనిచేసినటువంటి కొంతమంది వాళ్ళు అసిస్టెంట్ కేర్ టేకర్స్ గా పెట్టడం వల్ల కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఈ రోజు ఎవరు అవునన్నా కాదన్నా విద్యని ప్రోత్సహించి విద్యా వ్యవస్థని అంతో ఇంతో బలపరిచిన వ్యక్తి ఎవరు అని అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కేసీఆర్ గారి నాయకత్వంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సెక్రటరీగా ఉన్నప్పుడు గురుకులాల పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగిందనేది ఇప్పటికీ మనం చూస్తా ఉన్నాం. అట్లా ఇప్పుడున్న విద్యా కమిషను బాగా పనిచేస్తుంది అని ఎందుకు ఎలివేట్ కాలేకపోతుంది? ఎందుకు కింది స్థాయి వర్గాల ప్రజల దగ్గరికి కానీ కింది స్థాయి వర్గాల విద్యార్థుల దగ్గరికి ఎందుకు పోలేకపోతుంది? అది జనాల్లోకి బయటికి ఎందుకు రాలేదు? మీరు మంచి క్వశ్చన్ అడిగారు. అయితే ప్రవీణ్ కుమార్ గారు గతంలో పనిచేశారు కాదండి. ఇప్పుడు ఆయన ఎట్లా ఉంటాడో, ఏ పరిస్థితి ఉంటాడో మీ అందరికి తెలుసు. నేను ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే ఆయన గతంలో ఉండేదానికి ఇప్పటికీ చాలా విరుద్ధమైనటువంటి భావజాలంతో ఆయన కొనసాగుతా ఉన్నాడు. గతంలో పనిచేసిన దానికి ఇప్పుడు ఆయన పనిచేసేది చాలా విచిత్ర పరిస్థితులు కనిపిస్తాయి. ఆయన స్టేట్మెంట్స్ కావచ్చు, ఆయన చూస్తుంటే ఆయన గురించి చర్చ అక్కర్లేదు. గతంలో పనిచేసిండు, ఓకే. కానీ ఇప్పుడు మా కమిషన్ వచ్చిన తర్వాత కూడా అంటే ఒకవైపు మనము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేటువంటి రికమెండేషన్స్ కావచ్చు, అంటే విద్యా వ్యవస్థలో ఎట్లాంటి మార్పులు తీసుకురావాలి అనే విషయాల్లో వెంటనే మనం ఏం చేసినామంటే ఈ రాష్ట్రంలో అంటే ఈ స్కూళ్ళను మాత్రం స్ట్రెంథన్ చేస్తే బాగుంటుంది జెడ్పీహెచ్ఎస్ అని చెప్పేసి తెలంగాణ పబ్లిక్ స్కూలు, తెలంగాణ ఫౌండేషన్ స్కూల్స్ అంతా తీసుకొచ్చి దాదాపుగా మీరు చెప్తే నంబర్ కానీ ఈ రాష్ట్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని 4 పబ్లిక్ స్కూళ్లను పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొచ్చాం. అది అచ్చంపేటలో కాన్స్టిట్యున్సీలో ఒంగూరు, పోల్కంపల్లి అని 2, రంగారెడ్డి జిల్లాలో తర్వాత మంచాల, ఆరుట్ల అని ఈ 4 స్కూళ్లను పైలట్ ప్రాజెక్ట్ కింద తెలిసి ఒక్కొక్క స్కూల్కు 15 కోట్లు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. ఒక్క స్కూల్కు 15 కోట్లు అంటే మీరు ఆలోచన చేయండి. అంటే ప్రైవేటు విద్యా వ్యవస్థలకు కంటే ధీటుగా అంటే అసలు అవి లెక్కనే కాదు ఈరోజు. అంత అద్భుతంగా తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళు తీసుకొస్తున్నాం. ముఖ్యమంత్రి గారు మేము చెప్పిన వెంటనే ముఖ్యమంత్రి గారు వెంటనే జీవో ఇచ్చి దీన్ని పెట్టేసేయండి అని చెప్పారు. అసలు ఎంత అద్భుతంగా ఆరుట్ల స్కూల్ ఒకసారి మీరు టైం ఉంటే దయచేసి వెళ్ళి మీరు విజిట్ చేసిరండి. అసలు ఎంత బాగా తయారవుతున్నాం అంటే అట్లే మిగతా 3 స్కూళ్ళు కూడా అట్లా తయారు చేయబోతున్నాం. అంటే మేము విద్యా కమిషన్ వచ్చిన తర్వాత మెయిన్గా ఫోకస్ అంతా కూడా స్కూళ్ళ మీద, గవర్నమెంట్ స్కూళ్ళని స్ట్రెంథన్ చేయడం కోసం. ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా అదే కదా, గవర్నమెంట్ స్కూళ్ళని స్ట్రెంథన్ చేస్తే, గవర్నమెంట్ కాలేజీలను స్ట్రెంథన్ చేస్తే, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తే అక్కడి నుంచే మంచి పిల్లలు తయారవుతారు. ఎట్లా స్ట్రెంథన్ అవుతారు అనుకుంటున్నా సార్? ఈ రాష్ట్రానికి దాదాపు పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అవుతా ఉంటే విద్యాశాఖ మంత్రి లేడు. ఆ శాఖ సపరేట్, ముఖ్యమంత్రి గారే సపరేట్. ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అనేక శాఖలు తన దగ్గర పెట్టుకొని రివ్యూ చేయగలిగే కామన్ గా 2-3 శాఖలు ఉంటేనే అతనికి టైం ఉండదు. ఈ రాష్ట్రాన్ని అనేక సమస్యలు ఉంటాయి కదా, అలాంటిది విద్యాశాఖకి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు? నేను అదే అంటున్నా, మొదట్లోనే మీకు చెప్పాను, ఎడ్యుకేషన్ అనేది గతంలో 10 ఏళ్ళు నిర్లక్ష్యానికి గురి కాబడ్డది. కాబట్టి ఈ శాఖ ఎవరికన్నా ఇస్తే ఏమన్నా మళ్ళీ నిర్లక్ష్యానికి ఏమన్నా గురి కాబడుతుందేమో అనే ఒక ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే ఆ శాఖను తన దగ్గరనే పెట్టుకొని రివ్యూ చేస్తారు. ఎంత బిజీగా ఉన్న ముఖ్యమంత్రి గారు ఎవ్రీ 15 డేస్కి ఒకసారి రివ్యూ చేస్తారని చెప్పాను ఇంతకుముందు. మీ క్వశ్చన్కి ఇదే ఆన్సర్గా ఎందుకు చెప్తున్నంటే ఆయన అసలు నేనైతే చాలా ఎమోషనల్ అవుతున్నాయి మధ్యలో. అంటే ఒక పేదవాడిగా ఈరోజు ఆయన ముఖ్యమంత్రి గారు ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెట్టడం అంటే పేద పిల్లలను స్ట్రెంథన్ చేస్తున్నట్టు. పేద వర్గాలను మంచి ఎడ్యుకేషన్ ఇస్తే ఆటోమేటిక్గా, ఇప్పుడు మా నాన్న చిన్నప్పుడు వ్యవసాయ కూలి జీతం ఉన్నాడు మా ఊళ్ళో. నేను చదువుకున్నా కాబట్టి, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా కాబట్టి, యూనివర్సిటీ స్థాయి వరకు వచ్చిన కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇతను పనిచేస్తాడు అన్నాడు అనుకునే నన్ను ఈరోజు ఎడ్యుకేషన్ కమిషన్లు ఇచ్చిండు. అంటే ఈరోజు నాకు ఒక వ్యవస్థను తయారు చేసి పెట్టిండు. అంటే నువ్వు
నువ్వు వచ్చిన సమాజాన్ని, నువ్వు వచ్చినటువంటి ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి వాళ్ళని నువ్వు ఉత్తేజపరచని చెప్పేసి నాకు ఈరోజు ఈ బాధ్యత ఉంటుంది సార్. అంటే మీరు ఆత్మీయ ముఖ్యమంత్రి గారికి ఆత్మీయ మిత్రులుగా, యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా విద్య గురించి, విద్యా సమస్యల పట్ల ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారి రెస్పాన్స్, ఆయన రెస్పాండ్ అయ్యే తీరు, ఆ విధానం అంతా మీకు ఎట్లా అనిపిస్తుంది? అబ్సల్యూట్లీ ఆయన అసలు ముఖ్యమంత్రి గారు ఏ విషయం చెప్పినా కూడా చాలా అద్భుతంగా రెస్పాండ్ అవుతారు. మనము ఇది చేయాలి సార్, ఇది బాగుంటుంది, పిల్లలకి పనికొస్తుంది అంటే ఏమాత్రం కూడా వెనుక ఆలోచన చేయకుండా పిల్లలకి ఏదైనా కానీ పిల్లలకి ఈ పేద వర్గాల కోసం మనం పనిచేయాలి అనేది ఒక ఆలోచనతో మనం ఏది చెప్పినా కూడా అది వెంటనే శాంక్షన్ ఇవ్వండి, ఇది చేయండి అని చెప్తారు తప్ప ఎప్పుడు కూడా ఇది సాధ్యమవుతుందా కాదా అనే ఆలోచన కాదు. ఇప్పుడు వాస్తవానికి ఆకునూరు మురళి గారు ఈ ఎడ్యుకేషన్ మీద కొంత అవగాహన ఉన్న మంచి ఎక్స్పీరియన్స్ చేశారు. నాడు నేడు అనే కార్యక్రమాన్ని చేశారు. సో వారు చెప్పిన వెంటనే, మేమంతా చెప్పిన వెంటనే కూడా ఇది అబ్సల్యూట్గా మనకు ఇది కరెక్ట్, ఇది 100% చేయండి అని చెప్పేసి వారు ఆదేశాలు ఇచ్చి, అధికారులను కూడా ఆదేశాలు ఇచ్చి కమిషన్ చెప్పినట్టుగా చేయండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. అంటే ఎడ్యుకేషన్ విషయంలో ఎక్కడ కూడా ఒక్క ఆలోచన కూడా ఎనికిపోయే పరిస్థితి లేదు. చాలా సంస్కరణలు తీసుకొచ్చారు. ఒక్కొక్కటి చెప్తే మీరు ఆశ్చర్యం వేస్తుంది. అంటే స్కూళ్ళ పిల్లలకి ఈరోజు అంటే వాళ్ళకి చాలా పేద పిల్లలు ఉంటారు. చాలా మందికి మనం ఒక ప్రైవేటు అట్మాస్ఫియర్ గవర్నమెంట్ స్కూళ్ళలో కనిపించాలంటే ఒక యూనిఫామ్ ఉండాలి, కింద షూ ఉండాలి పిల్లలకి, అదే ఒక బెల్ట్ ఉండాలి, బెల్ట్ ఉండాలి, టై ఉండాలి, మంచి అది ఉండాలి. మంచిగా అంటే పిల్లలు ఈ స్కూలు మంచి అట్మాస్ఫియర్లో ఉన్నది, మంచి డిసిప్లిన్గా ఉన్నది, క్రమశిక్షణతో ఉన్నారంటే కొంత ఎడ్యుకేషన్ కూడా కొంత ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్మాస్ఫియర్ కూడా మంచి ఇంపార్టెంట్ కదా. సో ఆ పిల్లలు కూడా ఈరోజు అన్నీ అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి షూతో పాటు, బెల్ట్తో పాటు, టైతో పాటు, యూనిఫామ్ అన్నిటికీ కూడా ఈరోజు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఇవ్వబోతున్నాం. అంటే దాదాపు ఒక 12 నుంచి 13 ఐటమ్స్ పిల్లలకి అన్ని రకాలుగా. అంటే అది రిజిస్ట్రేషన్లు అయితేనేమో ఆల్రెడీ ఇస్తున్నాం, కానీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా ఇవ్వాలనే దాంతో ముఖ్యమంత్రి గారు ముందుకు పోతున్నారు. ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు విద్యని పెంపొందించే క్రమంలో ప్రభుత్వ పాఠశాలని పటిష్టం చేస్తున్నారు అని ఒక మాట మాట్లాడు. ఇప్పుడు విద్యని పెంపొందించాలంటే ఇంకొక మార్గం సార్. ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలలు విచ్చలవిడిగా విరిగిపోయినాయి. ఏది 1-2 కాలేజీలకు పర్మిషన్ తీసుకొని 10-20 బిల్డింగ్లలో నడపడం, నారాయణ, శ్రీ చైతన్య లాంటి కాలేజీలలో లక్షల్లో డొనేషన్లు అని చెప్పి మనం చూస్తా ఉన్నాం. ప్రభుత్వం ఎందుకు ఇలాంటి కాలేజీలలో, ప్రైవేట్ కాలేజీల మీద ఫీజు నియంత్రణ కావచ్చు, లేదంటే ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తలేదు అని అంటే? మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఇది కూడా ఎందుకు చెప్తున్నా అంటే, ఎప్పుడైనా కూడా ముఖ్యమంత్రి గారు ఏం ఆలోచిస్తారంటే, మనం ఇప్పుడు నారాయణ, శ్రీ చైతన్య కాలేజీలు లాంటి పెద్ద కార్పొరేటివ్ కాలేజీలను మనం కట్టడి చేయాలంటే వాటికి సంబంధించి రకరకాల ఇష్యూస్ ఉంటాయి, మీకు తెలుసు. అవి ఎట్లాంటి ఇష్యూస్ అంటే, మీరు కాలేజీ నడపొద్దు, మీరు కాలేజీ మూసేయాలనే రైటు మనకు సుప్రీంకోర్టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారము మీరు మూసుకోండి అంటే అది అయ్యే పని కాదు, అట్లా ఉండదు లైను. సో ఎవరైనా కాలేజీలు పెట్టుకోవచ్చు. విద్య అనేది వ్యాపారం కాకుండా చూడాలి. విద్య అనేది సర్వీసే. ముఖ్యమంత్రి గారు కూడా గతంలో చెప్పారు, ఎడ్యుకేషన్ అనేది పిల్లలకి సర్వీస్గా ఉండాలి, పిల్లలకు ఉపయోగపడాలి, కానీ కమర్షియల్ కావద్దు, కార్పొరేట్లుగా తయారు కావద్దు, ఇది బిజినెస్ కావద్దు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇంకో కూడా లైన్, ఇంతకుముందే చెప్పిన ఇంకో లైన్ ఏంటంటే, ఎప్పుడైనా మనం గవర్నమెంట్ స్కూళ్ళను స్ట్రెంథన్ చేస్తే ఆటోమేటిక్గా అవి పక్కకు పోతాయి. సో ముఖ్యమంత్రి గారు కూడా ఏమంటున్నారంటే, మనము గవర్నమెంట్ ఎడ్యుకేషన్ స్ట్రెంథన్ చేద్దాం, గవర్నమెంట్ స్కూళ్ళను, కాలేజీలను, యూనివర్సిటీలను స్ట్రెంథన్ చేద్దాం, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇద్దాం. సో అప్పుడు ఖచ్చితంగా ఆటోమేటిక్గా అవి సైడ్కి పోతాయి. ఇప్పుడు ఒక ఊళ్ళో మేము ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్ పెట్టాం. అక్కడ స్ట్రెంత్ దాదాపు 2000 పైన స్ట్రెంత్ ఉన్నారు. 2000 మెంబర్స్ స్ట్రెంత్ వచ్చారు. అక్కడ ఒక ప్రైవేట్ స్కూల్ ఉండే, ఆ ప్రైవేట్ స్కూల్ ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది కదా, లేరు అక్కడ, అందరు ఇక్కడ వచ్చేసారు. అంటే అర్థం చేసుకోండి మీరు. అంటే ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే, మనము గవర్నమెంట్ స్కూళ్ళను, గవర్నమెంట్ కాలేజీలను, గవర్నమెంట్ యూనివర్సిటీలను స్ట్రెంథన్ చేసుకోగలిగితే ఇంకా అట్లాంటి పరిస్థితి ఉండదు. అదే విధంగా ముఖ్యమంత్రి గారు కూడా పదే ఇంకో విషయం కూడా చెప్తారు, పేదలు ఆ ప్రైవేట్ స్కూళ్ళకు పంపించి వేల రూపాయలు ఖర్చు పెట్టి, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ పిల్లల్ని చదివించి వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు పడే బదులు, బర్డెన్ అయ్యే బదులు ఈ గవర్నమెంట్ స్కూళ్ళకే పంపించి వాళ్ళ యొక్క ఆలోచనని ఇటువైపు మళ్ళించాలి. అందరు గతంలో మనమందరం, మేమైతే సరే నీ వయసు ఎంత ఉందో తెలియదు నాకు, కానీ 30+ అంటే మనం కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో జెడ్పీహెచ్ఎస్లో చదువుకొని వచ్చిన వాళ్ళమే. ఆ జెడ్పీహెచ్ఎస్లో చదువుకొని వచ్చిన వాళ్ళము, రేపు రెసిడెన్షియల్ చదువుకొని వచ్చిన వాళ్ళము. ఆ జెడ్పీహెచ్ఎస్లో చదువుకుంటే అందరూ ఉన్నోళ్ళు, లేనోళ్ళు,
ఆ రోజు నేను చదువుకునేటప్పుడు నాతో పాటు సంతోష్ అనే నా క్లాస్మేట్ వైశ్య, తర్వాత ఒక శ్రీనివాసరెడ్డి అని నాకు చాలా అత్యంత సన్నిహితుడు. అతను నా క్లాస్మేట్స్ అందరం ఒక బెంచ్లో కూర్చొని మేమంతా పక్కల కూర్చొని చదువుకున్నాం. అంటే ఆ రోజు ఉన్నోళ్ళైన వాళ్ళు, నాది ఆర్థికంగా చాలా ఇబ్బందులు, తినడానికి తిండి లేనటువంటి కుటుంబం నాది. నేను అదే స్కూల్కి పోయినా. అంటే బాగా ఆర్థికంగా బాగుండి, వ్యవసాయం బాగుండి, ఉన్నోళ్ళు కూడా అక్కడికే వచ్చి చదువుకున్నారు. ఆ రోజు పరిస్థితులు అట్టుండే మనం చదువుకున్నాం. ఈ రోజు ప్రైవేట్ స్కూల్ అన్ని స్ట్రెంత్ అయ్యి పేదోళ్ళు మాత్రమే గవర్నమెంట్ స్కూళ్ళలో పోతారు. కొంచెం నాకు ఆర్థిక వెసులుబాటు ఉంది అనుకున్న వాళ్ళంతా కూడా ఈ రోజు ప్రైవేట్ సౌకర్యాలు, ఇప్పుడు ఐఐటి అని, జేఈ అని, మెయిన్స్ అని, లేదంటే రకరకాల కోర్సులు మనం చూస్తా ఉన్నాం సార్. లేదంటే ఇదే చైర్మన్ గా ఉన్న ఆకునూరి మురళి సార్ గతంలో నాడు నేడులో ప్రోగ్రామ్ లో ఉన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇంగ్లీష్ మీడియం రావాలనేది అక్కడ చెప్పారు. సో ఇప్పుడు ఇలాంటి చర్యలు తీసుకుంటే కూడా ఏమైనా మార్పులు వచ్చే అవకాశం? అందుకోసమే కదా ఇప్పుడు మేము తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనేది మొత్తం టోటల్ గా దాంట్లో నీట్ ఉంటది, ఐఐటి ఉంటది, ఎంసెట్ ఉంటది, ఇంగ్లీష్ మీడియమే అంతా, తెలుగు మీడియం ఉండదు. ఇంకా మేము కమిషన్ అయితే చాలా స్ట్రాంగ్ గా మేము ఇంగ్లీష్ మీడియాన్ని మేము ముఖ్యమంత్రి గారి రికమెండేషన్ చేయబోతున్నాం. ఇంగ్లీష్ మీడియమే ఉండాలి. ఇంప్లిమెంట్ కాలేదు, ఇంకా ఇంప్లిమెంట్ అవుతుంది. ఇప్పుడు రిపోర్ట్ సబ్మిట్ చేయలేము, సబ్మిట్ చేయబోతుంది. ఇది ఇంప్లిమెంట్ అయితే అంటే విద్యార్థుల్లో మార్పులు వచ్చే అవకాశం 100%. ఇప్పటికే చాలా మార్పులు వచ్చినాయి, విద్యా వ్యవస్థలో చాలా మార్పులు వచ్చినాయి. ఈ 2.5 సంవత్సరంలో ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కృషి వల్ల ఈరోజు చాలా మార్పులు వచ్చినాయి. మా కమిషన్ ఇచ్చేటువంటి రిపోర్ట్లు కూడా చాలా అద్భుతమైనటువంటి మంచి ఆలోచనతో ఉన్నటువంటి రికమెండేషన్స్ ఉన్నాయి. అవి కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఇంప్లిమెంటేషన్ చేస్తారంటే నమ్మకం, విశ్వాసం మాకుంది. ఎందుకంటే ఆయన పేదల పట్ల ఏదైతే కన్సర్న్ ఉందో ముఖ్యమంత్రి గారికి, అవి కూడా ఈ రికమెండేషన్స్ కూడా పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి, పేద పిల్లలకు ఉపయోగపడేటువంటి రికమెండేషన్స్ ఉన్నాయి. అందుకోసమే మేమేమంటున్నామంటే ఈరోజు విద్యా కమిషన్ వచ్చిన తర్వాత మేము ఒకవైపు రికమెండేషన్స్ తయారు చేస్తూనే ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి ఇచ్చే ముందు నేను విపరీతంగా కాలేజీలు, స్కూల్స్ తిరుగుతున్నా. అంటే ఈ రికమెండేషన్స్ తో పాటు పిల్లలు అంటే గత 10 years లో బాగా గ్యాప్స్ వచ్చినాయి. ఈ గ్యాప్స్ ఎట్లాంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది పోయింది గవర్నమెంట్ స్కూళ్ళల్లో. అంటే ఎందుకు పోయిందంటే రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ని మనము ఈ మీడియా ద్వారా చెప్పేంతగా ఉండదు అది. అయితే ఆ గ్యాప్స్ ఏందో నాకు తెలిసిపోయింది. కాబట్టి నేను పిల్లల దగ్గరికి వెళ్తూ, తర్వాత టీచర్ల దగ్గరికి వెళ్తూ, అక్కడ లోకల్లో ఉండేటువంటి రాజకీయ నాయకులను పిలిపించుకొని, ఆ లోకల్ ఉన్నటువంటి ఆ పిల్లల యొక్క పేరెంట్స్ని పిలిపించుకొని, అక్కడ కొంత విద్యాభిమానులు ఉంటే వాళ్ళని కూడా పిలిపించుకొని వాళ్ళందరితో మీటింగ్ పెట్టి ఈ స్కూల్ను స్ట్రెంథెన్ చేయాలి మనము. ముఖ్యమంత్రి గారు ఈ స్కూల్ డెవలప్ చేద్దామంటారు, మీ పాత్ర ఉందా లేదా? మరి ఇలా మీరు దీనికోసం కష్టపడాలి కదా. పేద పిల్లలు ఎట్లా పోవాలి, పేద పిల్లలు చదువుకోవాలి కదా, పేద పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి కదా. అసలు ఎట్లాంటి ఆధారం లేనటువంటి పిల్లలు మాత్రమే గవర్నమెంట్ జెడ్పీహెచ్ఎస్లో, ప్రైమరీ స్కూళ్ళల్లో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉన్నారు. కొంచెం మామూలు కూలీ చేసుకుంటాడు కూడా ప్రైవేట్ స్కూళ్ళ వైపు పోదామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రయత్నం వల్ల ఈరోజు ఈ విద్యా సంవత్సరంలో 3 లక్షల మంది పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళ నుంచి గవర్నమెంట్ స్కూల్లోకి వచ్చారు. 3 lakhs మార్పు అని అనుకోవచ్చు. అవునా కదా? సో కాబట్టి ఈరోజు మనం చేస్తున్న ఒకవైపు ఏమో పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు వచ్చి చదువుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ యాజ్ ఎ కమిషన్ మెంబర్గా ఈ ప్రశ్న కూడా మీ దగ్గరికి వచ్చే ఉంటుంది. పిల్లల వరకు ఓకే, కానీ ప్రభుత్వ పాఠశాలలో బోధించే అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే డైలీ స్కూల్స్కి, కాలేజ్కి రారు అని చెప్పి ఒక వాదన ఇప్పుడున్న పరిస్థితులలో రారు అని చెప్పి, లేదంటే 11-12 వచ్చి అటెండెన్స్ చేసి వెళ్ళిపోతారని చెప్పి, లేదంటే ఇతర వ్యాపారాలు, రియల్ ఎస్టేటు, ఈ చిట్టీలు నడుపుకోవడం, అలాంటి దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఈ ప్రభుత్వంలో రారు అని చెప్పి ఇది ఉంది కదా సార్. ఇలాంటి దాని మీద ఎలాంటి చర్యలు? ఇదంతా కూడా మా దృష్టికి వచ్చింది. చాలా మంది బెస్ట్ ప్రాక్టీసెస్ టీచర్స్ ఉన్నారు, అట్లేం అందరూ మంచిగా పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. ఈ మధ్యలో చాలా ప్రైవేటు స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ ఇవన్నీ వచ్చినాయి. వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారంటే, గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎడ్యుకేషన్ బాగాలేదు, గవర్నమెంట్ టీచర్లు స్కూల్లో రారు, వాళ్ళు వచ్చిన మధ్యలో వెళ్ళిపోతారు, చదువు చెప్తలేరు అని ఎవరు ప్రచారం చేశారు? వీళ్ళు ప్రైవేట్ స్కూల్ ప్రచారం చేశారు. ఇదంతా వాళ్ళకుంటారు. నేను పదే చెప్తా ఉన్నా, ఎక్కడ పోయినా కూడా ఇది చెప్తున్నా, మన గవర్నమెంట్ టీచర్ల దగ్గర పోయి కూడా చెప్తున్నా, మీ మీద ఇట్లా దుష్ప్రచారం చేస్తున్నారు ప్రైవేట్ వాళ్ళు. దాన్ని ఎవరు అడ్డుకోవాలంటే, అడ్డుకోవడం అంటే, ఆ ప్రచారాన్ని అడ్డుకోవాలి మనం అంటే ఏం చేయాలి? మనము మన మీద ఉన్నటువంటి ఆరోపణ కావచ్చు, మన మీద ఉన్నటువంటి నింద కూడా పోవాలంటే
మీరు కూడా పనిచేయాలి మంచిగా. ఏదో 1% 2% పని చేయకపోతే వచ్చేటువంటి ఆ యొక్క ఆరోపణ అందరి మీద పడుతుంది. కాబట్టి మీరు అందరూ పనిచేయాలంటే చాలా మంచి టీచర్స్ తన సొంత డబ్బులు ఖర్చుతోటి కూడా వాళ్ళ వచ్చిన శాలరీ తోటి కూడా అలాంటి పిల్లలకు సాయం చేస్తూ, మంచి పిల్లలు చదువుకున్న పిల్లలకు సాయం చేస్తూ, లేకపోతే ఆ స్కూల్లో ఏదైనా వాటర్ లేకపోతే కూడా, లేకపోతే ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే కూడా వాళ్ళ సొంతంగా ల్యాబ్ కూడా, సైన్స్ ల్యాబ్ కావచ్చు, మ్యాథ్స్ ల్యాబ్ కావచ్చు, ఇట్లాంటి ల్యాబ్స్ కూడా వాళ్ళే టీచర్లు క్రియేట్ చేసుకొని వాళ్ళే మంచిగా స్కూల్ నడుపుతున్న టీచర్లు కూడా ఉన్నారు. నేనైతే నాకు టీచర్లు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే గవర్నమెంట్ స్కూళ్ళలో టీచర్లు గతంలో పనిచేసిన టీచర్లు మనకంతా బాగా చెప్పారు కాబట్టి మనం వీడి వరకు వచ్చినాం. కాబట్టి టీచర్లు అంటే ఒక పెద్ద రెస్పెక్ట్, సమాజంలో ఎవరి మీద ఉన్న రెస్పెక్ట్ టీచర్ల మీద ఉంటుంది, తెలుసు కదా. సో ఈ మధ్య కాలంలో కొంత బయట కనిపించేటువంటి ఇదంతా ఇష్యూ వేరైతే, మీరు పేద పిల్లలందరూ కూడా స్కూల్కి పోతున్నారు. ఆ స్కూల్కి పోతే ఆ పేద పిల్లలు కూడా అక్కడ ఉన్నటువంటి టీచర్స్ని అనుకరిస్తున్నారు, ఆ టీచర్లను అభిమానిస్తున్నారు, ఆ టీచర్ లాగా కావాలని కోరుకుంటున్నారు. అంటే ఇవన్నీ కూడా ఆ పేద పిల్లలు ఆ టీచర్ను కోరుకుంటుంటే, ఆ టీచర్ని అభిమానిస్తుంటే, సహజంగా మంచి చదివే పిల్లల పట్ల కూడా ఈ టీచర్కు ప్రేమ ఉంటుంది, వాళ్ళని కూడా తయారు చేయాలనేది వీళ్ళకు కూడా ఉంటుంది. కాబట్టి ఈ ప్రైవేటు ఇన్స్టిట్యూషన్లు, ఈ ప్రైవేటు స్కూళ్ళు, కాలేజీలు చేసేటువంటి ఆ యొక్క బదనాం అనేది మనం ఒరిజినల్గా మాట్లాడాలంటే, ఈ గవర్నమెంట్ స్కూల్లో పనిచేసేటువంటి టీచర్లు బాగా చెప్తలేరు. వీళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తారు, వ్యాపారాలు చేస్తారు, చిట్టీలు వేస్తారు, ఇవన్నీ సహజంగా ఎవరికైనా ఉంటాయి, ఉండొచ్చు కూడా అవన్నీ. కానీ అంటే రియల్ ఎస్టేట్ అనేది ఒకటి పక్కకు పెడితే, అంటే తన జీవితంలో తన పిల్లల కోసం టీచర్లు తన కోసం ఏదన్నా చేసుకుంటే చిట్టీలో తనకు వచ్చినటువంటి డబ్బులను ఏదైనా ఆదా చేసుకోవడానికో, కొంచెం దాన్ని ఏదన్నా ₹1 ₹2 చేసుకోవాలంటేనో వాళ్ళకున్న ఆలోచన ఉండొచ్చు. కానీ విత్ ఇన్ ద స్కూల్ టైంలో వాళ్ళు ఎట్లా పనిచేస్తున్నారు అనేది మనకు ఇంపార్టెంట్. కాబట్టి ఇదంతా కూడా నాకు తెలిసి 80% టీచర్స్ అంతా కూడా బాగా పనిచేస్తున్నారు. ఒక 20% ఏంటంటే వాళ్ళకు అనారోగ్య కారణాలు కావచ్చు, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, కుటుంబ పరిస్థితులు కావచ్చు, కొన్ని నాకైతే చాలా ఇష్యూస్ వచ్చినాయి నా ముందుకు. వాటన్నిటిని చూస్తే పెద్దగా అయితే డ్యామేజ్ లేదు కదా. కాబట్టి మేము కూడా ఏమనుకుంటున్నామంటే, ఈరోజు తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని తీసుకొచ్చినాం కదా పైలట్ ప్రాజెక్ట్ కింద, ఆ స్కూల్లో కూడా మేము సపరేట్ వేరే టీచర్స్ ఏం తీసుకురావట్లేదు. ఇప్పుడు మన వ్యవస్థలో ఉన్నటువంటి టీచర్లతోటే చెప్పిస్తున్నాం, వాళ్ళే బాగా చెప్తారు, మంచి కమిట్మెంట్తో పనిచేయాలని చెప్తున్నాం, ఆ టీచర్లకు మంచి ఓరియంటేషన్ ఇస్తున్నాం, మంచిగా ఇప్పుడు మంచి టీచర్. మన రీసెంట్గా ఒక స్కూల్కి పోయినా నేను, ఆ స్కూల్కి పోతే అక్కడ ఒక ఇంగ్లీష్ టీచర్ చాలా అద్భుతంగా పిల్లలతోటి ఇంగ్లీష్ మాట్లాడిస్తున్నాడు. వెంటనే శాల్వా తీసుకొని ఆ టీచర్ని సన్మానం చేసిన నేను. అంటే ఆ టీచర్ చాలా ఆనందపడ్డాడు. ఒక టీచర్కి ఏం కావాలిగా, ఒక సన్మానం చేస్తే అక్కడికే చాలా హ్యాపీగా ఉంటారు. అంటే ఒక కమిషన్ మెంబర్గా నేను పోయి అతన్ని ఆ పిల్లలకి చేసేటువంటి సర్వీస్ చాలా సంతోషపడ్డాడు, ఇంకా ఉత్సాహంతో బాగా పనిచేశాడు. టీచర్లని వాళ్ళు పనిచేస్తలేరు, వాళ్ళ టీచర్లు బడికి రారు, వాళ్ళ టీచర్ ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు అంటే అసలే మంచి సైకాలజీ కదా, అవునా కదా. మనిషి నిరుత్సాహపరిస్తే వెంటనే నేను మంచి చేస్తున్నా కూడా ఏదో తప్పు చేస్తున్నా, నా మీద తప్పేస్తున్నా అని ఇంకా ఎగిపోయేటువంటి ప్రమాదం ఉంది. పేద పిల్లలకు అన్యాయం జరుగుతుంది. నేను అందుకోసం ఏడిపోయిన టీచర్లను నిందించాను. ప్రభుత్వ అధ్యాపకులు ట్రాన్స్ఫర్ల దగ్గర కనో లేదంటే అదో ఇదో చిన్న చిన్న సమస్యలక మీ దగ్గరికి వస్తుంటారా? ఉన్నది, చాలా మంది వస్తుంటారు నా దగ్గరికి. ఈరోజు ఇంకో క్వశ్చన్ కూడా మంచిగా మీరు ముందుకు తీసుకురావడం జరిగింది. నేనేమంటున్నానంటే, ఈరోజు గతంలో 10 yearsలో ఎడ్యుకేషన్ అంతా కొలాప్స్ అయిపోయిందని చెప్పిన కదా, దానికి వన్ ఆఫ్ ది రీజన్ కూడా ఇదే. అంటే వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ లేవు, ప్రమోషన్స్ లేవు, 317 జీవో అని పెట్టి విధ్వంసం చేసాడు. భర్తనేమో ఆదిలాబాద్లో పనిచేస్తాడు, భార్యనేమో గద్వాల పనిచేస్తాడు. వాళ్ళకి పిల్లలు ఎక్కడ ఉండాలి? పాపం తల్లిదండ్రుల దగ్గర ఉండాలి కదా. ఆ 317 జీవో తీసుకొచ్చి చాలా ఘోరంగా చేశాడు టీచర్స్ని. సరే వేరే డిపార్ట్మెంట్లో అది ఉంటే వేరే, కానీ ఓ టీచర్స్ కమ్యూనిటీలో, టీచర్స్ దాంట్లో ఆ జీవో తీసుకురావడం వల్ల చాలా విధ్వంసకరమైన కుటుంబాలు దూరం అయిపోయే పరిస్థితి. వాళ్ళు మానసికంగా కరెక్ట్ ఉంటారు, పిల్లలు వాళ్ళే మానసికంగా కరెక్ట్ అయినప్పుడు పిల్లలకు ఏమో టీచింగ్ చేస్తారు. సో కాబట్టి ఆ పరిస్థితి ఉన్నప్పుడు వెంటనే ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఫస్ట్ అసలు టీచర్ సమస్యలు ఏమున్నాయో తీసుకురండి అని చెప్తే అధికారులకు చెప్తే వెంటనే అధికారులు 10 years నుంచి ట్రాన్స్ఫర్స్ లేవు, 10 years నుంచి వాళ్ళకి ప్రమోషన్స్ లేవు, 10 years నుంచి
ఒక 20 years నుంచి తెలుగు పండితులకు పీటీలకు అప్గ్రేడేషన్ అంటే పీటీల నుంచి పీడీలుగా మారడం కోసం వాళ్ళకు లేదు. అయితే ఇట్లా చాలా ఇష్యూస్ ఉంటాయి, ప్రమోషన్స్ లేవు. అయితే ఇవన్నిటిని వెంటనే చాలా ట్రాన్స్ఫర్స్ అన్నది చాలా ట్రాన్స్పరెంట్గా ఎక్కడ కూడా చిన్న అవకతవకలు లేకుండా మీకు అందరికి తెలుసు, మీకు తెలుసు అంటే టీచర్స్ ఏ చిన్న సమస్యతో ఏదన్నా కింది మీద అయినా ఒక టీచర్ ఇంకో దగ్గరికి సీనియర్ లేకపోయినా జూనియర్ ముందు పోతే అసలే ఒప్పుకోరు వాళ్ళు. సో కాబట్టి అట్లాంటి అవకతవకలు లేకుండా ఎక్కడ కూడా చిన్న ఇబ్బందులు రాకుండా చాలా అద్భుతంగా ట్రాన్స్ఫర్స్ చేయించారు. ప్రమోషన్స్ ఇచ్చారు, 2 సార్లు ప్రమోషన్స్ ఇచ్చినాం. అదేవిధంగా 317 జీవోలో స్పౌజ్ ఇచ్చిన అడుగుతున్నాను అనుకోకండి, అన్ని వర్గంలో ఉండేది ఇది. ఒక టీచరు ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి ట్రాన్స్ఫర్ కావాలంటే లేదంటే ప్రమోషన్స్ అతని అన్ని అర్హతలు ఉన్నా కూడా ఏదో కారణాల వల్ల ప్రమోషన్స్ ఆగిపోయి ఆయనకి ప్రమోషన్స్ రావాలంటే విద్యా కమిషన్ ఉన్న ఇప్పుడు కొంతమంది మీలాంటి వ్యక్తులకు ముడుపులో అందాల్సిందే అని చెప్పి కొంతమంది మాట్లాడతారు. వాస్తవం సార్, అందులో ఏమన్నా నిజాలు ఉంటాయి? అయితే ఒక విషయం తెలుసా, విద్యా కమిషన్ అనేది ఎంత సీరియస్గా ఎడ్యుకేషన్ కమిషన్ ముఖ్యమంత్రి గారు ఎట్లయితే ఆలోచన చేస్తారో మేము కూడా తెలుసా ఇక్కడ ప్రతి ఒక్కరు వస్తారు మా దగ్గర. కమిషన్స్ ఉండవా? కమిషన్ లో అట్లాంటి అసలు ఇంపాసిబుల్. అసలు మేము మా హృదయం అంతా కూడా ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఆలోచనని అనుసరించే ముందుకు పోతున్నాం. ఎక్కడ కూడా చిన్న అది కూడా రాకుండా మా దగ్గర ఎంతో మంది పిల్లలు పనిచేస్తారు. నా దగ్గర ఉన్న స్టాఫ్ అంతా కూడా ఇక్కడికి ఇంతకుముందే ఫస్ట్ చెప్పినాడు, ఒక్కోసారి 200-300 మంది కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ సమస్యలు రిప్రజెంట్ చేస్తారు. వేరే వాళ్ళ దగ్గరికి పోరు, నా దగ్గరికి వస్తారు. ఎందుకంటే నేను నాయకుడిని, నేపథ్యం అలాంటిది. నేను సహజంగానే నాయకుడిని, నేను ఎవరిని రిస్ట్రిక్షన్ చేయను. ఎవరన్నా వస్తే కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్తారు, ఏదైనా ఇబ్బందులు ఉండి మన దగ్గరకు వస్తే ఇంత మంచినీళ్ళు ఇచ్చి ఇంత ఛాయ్ ఇచ్చి వాళ్ళ సమస్య ఏదో వినండి. మనం ప్రజాప్రభుత్వం మనది, విని నిజంగానే వీలైతే వాళ్ళకు ఫోన్ కొట్టి సాయం చేయండి, ఎవరికైనా అధికారులకు ఏదైనా సమస్య ఉంటాయి అని చెప్పి ముఖ్యమంత్రి గారే. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారి ఆశయాలు కానీ ఆయన యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా నా దగ్గరికి ఎంతో మంది వస్తారు. మీరు కనుక్కోండి, మీరు తెలుసుకోండి. రోజు 200-300 మంది వస్తారు. నేను ఆఫీస్కి వస్తే నేను ముందే పెడతా, ఈ రోజు విజిటింగ్లు ఉన్నంటే విజిటింగ్లో ఉన్నా అని చెప్తా బయట స్కూళ్ళల్లో. లేదంటే ఈరోజు నేను ఆఫీస్లో అందుబాటులో ఉంటానని నా పిఏ మెసేజ్ పెడతారు. మెసేజ్ పెడితే అందరు ఇక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళ సమస్య ఏందో డిఓతో పని ఉందా డిఓకి చెప్తా, ఎంఈఓతో పని ఉందా ఎంఈఓకి చెప్తా. లేదంటే పిల్లలకి ఏదైనా సమస్య ఉందంటే ఆ సమస్య ఎందుకు ఉంది, ఇట్లా ఇది సరి చేసుకోండి అని చెప్తా. ఇక ఏ ఇష్యూస్ అని ఉండండి, టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎవరు వచ్చినా మన దగ్గరకు వచ్చినా వెంటనే ఆ సమస్య పరిష్కారం కావాలి. నువ్వు రేపురా ఎల్లుండిరా అనేది నా దగ్గర ఉండదు. అందుకోసమే నేను బాగా పనిచేస్తున్నానని చాలా మంది అంటుంటారు నన్ను, బాగా పనిచేస్తున్నావు అంటే పనిచేస్తున్నాను, ఇంకా నేను పనిచేయాల్సింది చాలా ఉంది. నేను చేసేది ఇప్పుడు చాలా తక్కువ, ఇంకా చాలా చేయాలి. అంటే నాకు ఒక ఎమోషన్ ఏముందంటే, మనం ఉన్న దాంట్లో అరే ఎక్కడి నుంచో వచ్చినాం, గట్టడుగు పేదరికం నుంచి వచ్చినోడు నేను. అరే మన దగ్గరికి ఏదైనా సమస్య, ఈ కుర్చీలో కూర్చొని ముఖ్యమంత్రి గారు నాకు అదృష్టం కొద్ది నాకు ఈ కుర్చీ ఇచ్చిండు, ఈ కుర్చీలో ఇంత బాగా ఇంత సెటప్లో కూర్చొని నేను అందుకోసం మా ముఖ్యమంత్రి గారిని ఆదర్శంగా తీసుకుంటా. కాబట్టి పక్కన ఫోటో పెట్టుకొని నేను ఏం చెప్తా అంటే, వెంకటేష్ అనే వ్యక్తి ఉద్యమాల్లో ఉన్నాడు, వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు, ఒక కమిషన్ మెంబర్ గా ప్రస్తుతం ఉన్నారు. కానీ గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఇదే మీ ఉద్యమ సహచరులు బాల్క సుమన్ కావచ్చు, లేదంటే పిడమర్తి రవణ కావచ్చు, ఎర్రోళ్ళ సీనన్న, గాదురి కిషోర్ లాంటి వ్యక్తుల్ని ఎమ్మెల్యేలుగా 2 సార్లు ఎమ్మెల్యేలు, ఎంపీలు, కమిషన్ కార్పొరేషన్ చైర్మన్లు చేసిన రోజులు ఉన్నాయి. ఒక కమిషన్ మెంబర్ గా రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని గుర్తించింది వాళ్ళతో పోల్చుకుంటే కరెక్ట్ కాదేమో అంటాను. దీన్ని ఎట్లా? నాదే కరెక్ట్ అని నేను అంటాను. ఎందుకంటాను తెలుసా, వాళ్ళు 100 కోట్ల రూపాయలు సంపాదించారు, ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, పేద ప్రజల ఉసురు తగిలింది వాళ్ళకి. అంటే నిజంగా చెప్పాలి, కమిషన్ నుండి మాట మాట్లాడొద్దు కానీ నేనేమంటున్నంటే వాళ్ళు దోసుకున్నారు విపరీతంగా. అంటే ఒక మాఫియా లాగా వ్యవహరించారు. వాళ్ళు కూడా ఉద్యమాల్లో యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీకి వెళ్ళి మీరు ఒక మాట దయచేసి, మీరు చారగొండ వెంకటేష్ ఎట్లున్నాడు, గతంలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లున్నారని యూనివర్సిటీ స్టూడెంట్స్ ని అడగండి. ఏడిపోయినా ఇప్పటికి కూడా ఎట్లుంటారట సార్, అక్కడక్కడ ఛాయలు తాగుతుంటారట ఎన్ఆర్ఎస్ దగ్గర, లేదంటే ఆర్ట్స్ కాలేజ్ పక్కన మీరు మిత్రులతో మాట్లాడుతుంటారట, విద్యార్థుల సమస్యలు కూడా తెలుసుకుంటారట. 100% మీ విన్నాం మేము. అంటే నాకు అదే చెప్తున్నా, నేను అందరికి అందుబాటులో ఉంటా. నాకు ఈ పదవి వచ్చిందని మాట్లాడకుండా, ఈ పదవి వచ్చిందని ఎవరిని కలవకుండా నేను ఉన్నాను. గతంలో వాళ్ళు ఎట్లా బిహేవ్ చేశారంటే, కేసీఆర్ ఎట్లుంటే వాళ్ళు అట్లే ఉన్నారు. ఎవరిని కదా, అదే కదా, ఎవరిని కలవపోయేది, ఎవరితో మాట్లాడకపోయేది, వాళ్ళకు డబ్బులే ఏజెండా. ఈ రోజు నేను తెలుసా వాళ్ళకంటే మంచి పొజిషన్లో ఉన్నా నేను.
నాకు ఎందుకో ముఖ్యమంత్రి గారిని పోయి ఎప్పుడు దండం పెట్టుకున్నా తప్పలేదు అనిపిస్తుంది. ఎందుకు తెలుసా, నాకు ఈ పదవి ఇచ్చిన తర్వాత చాలా కంఫర్ట్గా ఉన్నాను. కమిషన్ మెంబర్ గా ఒక రాష్ట్రం నాకు డబ్బులు అవసరం ఈ రకంగా పొగుడుతున్నారు అంటే దీని జోకుడు అని అంటాను. లేదు నేను ఏమంటానంటే, నేను కళ్ళ నుంచి నీళ్ళు వస్తాను, నాకు ఎమోషన్ ఉంది, అందుకని చెప్తున్నాను నేను. అంటే వాళ్ళకంటే నేను చాలా సంతోషంగా ఉన్నాను చెప్తాను. ఎందుకు తెలుసా, వాళ్ళు డబ్బులు ఉన్నాయి, నా దగ్గర ఈరోజు డబ్బులు లేవు. నేను నాకు ఈ పదవి ఇస్తే మీ దగ్గర నా దగ్గర డబ్బులు లేవు. నేను డబ్బులు అంటే నాకు వచ్చే శాలరీ తప్ప వేరే లేదు. ఇదే టిఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు, వెంకటేష్ కమిషన్ మెంబర్ కాకుండా సామాన్యంగా ఉండే ఇప్పుడు బాగా దండిగా సంపాదించుకుంటున్నారు. అయితే ఫార్చునర్ కారు, గన్మెన్లు, ప్రోటోకాల్ ఏడికి పోయిన లక్షలు సంపాదించుకుంటున్నారు. గవర్నమెంట్ ఇచ్చింది నాకు, గవర్నమెంట్ రేవంత్ అన్న ఈ అవకాశం ఇచ్చినందుకు అవన్నీ నాకు వచ్చినాయి. ఇప్పుడు నేను నా అకౌంట్ నెంబర్ మీకు ఇస్తా, చూడండి, మీరే చూడండి నా దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయో మీకు తెలుస్తుంది. నాకు ఉన్న దాంట్లో కూడా నేను అక్కడక్కడ ఏదైనా ఇష్యూస్ వస్తే కూడా పేద ప్రజలు లేకపోతే ఏదైనా మనకు సంబంధించిన ఏదైనా ఆపదలు ఉంటాయంటే 20,000 30,000 ఇస్తూనే ఉంటా. నాకు ఇంకా మంచి పొజిషన్ వస్తుంది. నేను ఒక విషయం తెలుసా, నాకు భవిష్యత్తులో ఏదన్నా ఇంకా ముఖ్యమంత్రి గారు ఏదన్నా అవకాశం ఇస్తే నా జీవితాన్ని త్యాగం చేయాలనుకుంటున్నా. ఎమోషనల్గా చెప్తున్నాను నేను. ఎందుకంటే ఇంత పెద్ద స్టేట్మెంట్ ఎందుకు 100% ఇస్తున్నా. ఎందుకు తెలుసా, అసలు అంటే ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక గొప్ప మాట అంటారు, ఏమంటారు తెలుసా, పే బ్యాక్ టు సొసైటీ. అంటే మనం ఎక్కడి నుంచి వచ్చినాము, ముఖ్యమంత్రి గారు నాకు ఈ అవకాశం కల్పించారు. ఈరోజు ముఖ్యమంత్రి గారికి జీవితాంతం రుణపడి ఉండి మనకు అవకాశం వచ్చింది, ఏదో సంపాదించుకునే అవకాశం. అంటే ఏదో చిన్నదో చిత్తుకునో ఈరోజు ఈ గవర్నమెంట్ ద్వారా వచ్చేదాన్ని ఇస్తా. రేపు భవిష్యత్తులో కూడా ఏదున్నా నేను పేద ప్రజల కోసం పనిచేస్తా. నాకు ఏం అక్కర్లేదు. నాకు ఒక కొడుకున్నాడు అంతే. నాకు ఆడు మంచి చదువుకుంటే చాలు అంతే. నాకు 100 కోట్ల ఆస్తులు ఉండాలనో లేకపోతే ఇదో అదో నాకు అక్కర్లేదు. నాకు ఈరోజు ఈ కమిషన్లో చాలా సాటిస్ఫైగా ఉన్నాను. నేను వచ్చే పబ్లిక్ని చూసి ఆనందపడతాను. నేను వాళ్ళ నుంచి నేను ఆశించా. వస్తే ఇమ్మీడియట్లీ మీరు చూడండి, నేను ఏడికి పోయినా పిల్లలు చెప్తా, నేనున్నా మీరు రాండి అని చెప్తా. కమిషన్ చాలా మంది వీళ్ళు వద్దు నా దగ్గరికి ఎందుకులే అనుకుంటారు. మీరు ఇందాక మీ ఛాంబర్ లో సపరేట్ వేరే మీటింగ్లలో ఉన్నారన్న? అవును. అయితే మరి మేము ఈ రోజు వచ్చినందుకు మీ స్టాఫ్ ఇట్లున్నారా, రెగ్యులర్ అట్లుంటారో మాకు తెలియదు. ఎవరు వచ్చినా కూడా వాళ్ళని కూర్చోబెట్టడం, ఏదైనా వాటరో ఛాయో అట్లా ఇప్పియడం, దగ్గరుండి ఏ సమస్యకు వచ్చిరని చెప్పి మీ స్టాఫ్, మీ పిఏ సాయిబాబా లాంటి వ్యక్తులు, లేదంటే మీ పిఆర్ఓలు వీళ్ళంతా దగ్గరికి వెళ్ళి అనుకుంటున్నారు. సో రోజు ఈ అట్మాస్ఫియర్ ఇట్లానే ఉంటుందా, లేదంటే ఈ రోజు ఏదో మీడియా వాళ్ళు వచ్చి కాబట్టి హడావుడి చేసిరా? ప్రతిరోజు మీరు ఒక్కరు వచ్చి చూడండి ఎప్పుడన్నా. ఓకే, మా సాయి కావచ్చు, లేకపోతే మా దగ్గర ఉన్న స్టాఫ్ కావచ్చు, అందరు కూడా ఎవరు వచ్చినా ఇదంతా లైన్ మా లైన్ కాదు, ముఖ్యమంత్రి గారి లైన్, రేవంత్ రెడ్డి గారి లైన్ ఇది. ఏదైనా ఎవరైనా వస్తే ఏ ఆపదలు వస్తారో ప్రజాప్రభుత్వం, ఏ ఆపదలు వచ్చినా వాళ్ళ సమస్య కూర్చొని పెట్టి మంచినీళ్ళు ఇచ్చి వాళ్ళకి ఏదన్నా చెప్పాలి. గతంలో ఒక 6 నెలలకు ముందు ఈ రెసిడెన్షియల్ అడ్మిషన్స్ వాటికి కోసం చాలా మంది వచ్చి అన్న ఒక సిటిపి అన్న గడ ఇబ్బంది ఉంది, సీట్ రాలేపి అని వచ్చేది. అయితే నా ఎక్స్పీరియన్స్లో నారాయణపేట నుంచి ఎవరు చెప్పారంట, వెంకటేష్ అని విద్యా కమిషన్ ఉంటాడు, మీరు వెళ్ళండి, వెళ్తే అక్కడ ఏదన్నా సాయం చేసి పెడతాడు అని. అంటే వాళ్ళ బాబు ఎంట్రన్స్ రాసాడు, సీట్ రాలే. సీట్ రాకపోతే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కట్టిక పేదరికం ఉన్నోళ్ళు, వాళ్ళంతా అంటే విలేజ్లో అంటే పేదరికంలో ఉన్నట్లు వాళ్ళ యొక్క వేషధరణ ఎట్టుంటది, అప్పుడే పని చేసుకొని వాళ్ళు వచ్చినట్టుగా ఉన్నది. ఎవరైనా అసలు లోపలికే రానియరు వేరే వాళ్ళైతే. కానీ నేను వాళ్ళు వచ్చినట్టునే వాళ్ళు మా పిఏ సాయి కానీ వీళ్ళు అందరు తీసుకొచ్చి, సార్ వీళ్ళు నారాయణపేట నుంచి వచ్చారు ఇట్లా అదంటే కూర్చొని పెట్టి వాళ్ళకి నీళ్ళు ఇచ్చి ఛాయ్ దాపి వాళ్ళ సమస్య ఉంటే వాళ్ళకి వాళ్ళ సెక్రటరీకి అడ్మిషన్ కోసం చెప్పి పంపించి సీట్ ఇచ్చి పంపించి. సార్ మేము ఇంతవరకు ఎక్కడ కూడా మేము ఇట్లాంటి మర్యాద చూడలేదు సార్. అసలు మమ్మల్ని ఎవరు కూడా లోపలికి రానిచ్చే పరిస్థితి లేకుండే. కానీ మేము ఒకసారి చెప్తే ఇక్కడికి వచ్చినాము, చాలా థ్యాంక్స్ సార్ అని ఏదో చేయనికి నథింగ్. మీరు నాకు కాళ్ళు అట్లా మొక్కొద్దు, మీరు పేదరికులు ఉన్న వాళ్ళకి సేవ చేయడమే మా ముఖ్యమంత్రి గారు నేర్పిన విధానం, మాకు వద్దు మీరు అట్లా చేయొద్దు అని చెప్పేసి పంపించారు. అంటే ఇప్పుడు ఈ రోజులో ఒక ఇల్లు స్ట్రాంగ్ గా ఉండాలంటే బేస్మెంట్ ఎంత గట్టిగా ఉండాలనో, అంటే మీ దగ్గరికి ఈ రోజు ఒక రిమార్క్ లేకుండా మీ పేరు బయట ఎలివేట్ అవుతుంది అని అంటే మీ టీము మీ స్టాఫ్ అంతా కూడా అట్లా పనిచేస్తారు. 100% నిజంగా అలాంటి వ్యక్తులు స్టాఫ్ ఉన్నందుకు మీరు గర్వపడాలి. 100% అదే అంటారు. ఇప్పుడు మా సాయి కావచ్చు, నాకు పనిచేసేటువంటి వాళ్ళంతా కూడా, నా డ్రైవర్తో పాటు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తారు, నా మిత్రులు పనిచేస్తారు, అంటే చాలా మంది, అంటే నా వెల్ విషర్స్ పనిచేస్తున్నారు. ఇప్పుడు ఇంకొక అంశం అన్న, గతంలో ఇప్పుడు మీరు విద్యార్థి నేపథ్యం, ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చారు కాబట్టి గత 10 ఏళ్లుగా కేసీఆర్ గారు ఒక్కసారి కూడా యూనివర్సిటీకి రాలేదు, అసలు యూనివర్సిటీ విద్యార్థులతో కలవలేదు, సమస్యలు తెలుసుకోలేదని విన్నాం.
కానీ ఇప్పుడు మీరు కమిషన్ మెంబర్ గా ఉన్నారు, అక్కడ అదే ఓయూ నుంచి వచ్చిన వ్యక్తిగా రేవంత్ అన్న 2-3 సార్లు వెళ్ళడం, లేదంటే ఒక దళిత బిడ్డని ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ గా ఉన్న కుమార్ సార్ లాంటి వాళ్ళని వీసీగా చేయడం, సో లేదంటే అక్కడ 100 కోట్లు ఏంది అవసరమైతే 1000 కోట్లు ఇద్దాం కానీ ఇది బాగు చేయాలనడం, ఇదంతా ఈ స్టేట్మెంట్ అట్లా ఎట్లా చూస్తారు? విద్య పట్ల ముఖ్యమంత్రి గారికి ఉన్న వ్యవహారాన్ని యాజ్ ఎ కమిషన్ మెంబర్ గా మీరేం చెప్తారు? ఇప్పుడు గతంలో ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు రేవంత్ అన్న యూనివర్సిటీకి వచ్చాడు. యూనివర్సిటీకి వచ్చి ఖచ్చితంగా నేను యూనివర్సిటీని ఎప్పటికైనా ఈ నిర్లక్ష్యానికి గురి కాబట్టేటువంటి యూనివర్సిటీని అక్కడ రిక్రూట్మెంట్ లేదు, అక్కడ క్లాస్ రూమ్లు సరిగా లేవు, హాస్టల్స్ సరిగా లేవు. అసలు తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువే ఉస్మాన్ యూనివర్సిటీ, మీకు తెలుసు. అట్లాంటి యూనివర్సిటీలో ఆ తెలంగాణ వచ్చిన తర్వాత దాన్ని నిర్లక్ష్యానికి గురి చేయబడి అసలు అధ్వానంగా తయారైంది. అట్లాంటి పరిస్థితులు ఉన్నటువంటి యూనివర్సిటీకి గతంలో ప్రతిపక్ష హోదాలో రేవంత్ అన్న ఆర్ట్స్ కాలేజ్ దగ్గరకు వచ్చి మీటింగ్ పెట్టి ఎప్పటికైనా నేను యూనివర్సిటీని బాగు చేస్తా అని చెప్పేసి ఆ రోజు మాట ఇచ్చి ముఖ్యమంత్రి గారు అయిన వెంటనే రేవంత్ అన్న 2 సార్లు ఓయూకి వచ్చాడు. అసలు ఉస్మాన్ యూనివర్సిటీ చరిత్రలో ముఖ్యమంత్రి గారు వచ్చి ఎవరు అక్కడ మీటింగ్ పెట్టరు. అంటే ఎందుకు పెట్టరు అంటే అక్కడ రకరకాల ఐడియాలజీస్ కావచ్చు, అక్కడ విభిన్నమైనటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి విద్యార్థులు అక్కడి నుంచి వచ్చేటువంటి, అంటే ఏ ముఖ్యమంత్రి కూడా సాహసం చేయరు అక్కడికి వెళ్ళాలంటే. కానీ రేవంత్ అన్న అట్లా కాదు. రేవంత్ అన్న ఎంత చిత్తశుద్ధితో ఉంటే, ఎంత కమిట్మెంట్ తో ఉంటే అంత డేర్ చేసి అక్కడికి రావాలి. ఉస్మాన్ యూనివర్సిటీకి రావడం అంటేనే అడవిలలో అన్నల దగ్గరికి పోయినట్టే, మీకు తెలుసు. అవునా కదా? అట్లే ఉంటుంది, ఎప్పుడు బగ్గు అంటదో తెలియదు. కానీ అట్లాంటి యూనివర్సిటీకి రేవంత్ అన్న 2 సార్లు వచ్చారు. 1000 కోట్లు ఇచ్చారు యూనివర్సిటీకి. 1000 కోట్లు అంటే ఎవరైనా ఇస్తారా? అసలు అది అంటే 1000 కోట్లు 100% జీవో వచ్చింది. దాని మీద ఏం చేయాలి, హాస్టల్స్ ఏం చేయాలి, ఎట్లా చేయాలి, క్లాస్ రూమ్లు ఎట్లా చేయాలి, ఎట్లా డిజిటలైజేషన్, మంచి డిజిటల్ ఎడ్యుకేషన్ ఎట్లా ఇవ్వాలి, రీసెర్చ్ ఎట్లా చేయాలి, మంచి ల్యాబ్స్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి అని అద్భుతంగా రూపకల్పన జరుగుతా ఉంది. అంత బానే ఉందన్న. ముఖ్యమంత్రి గారు 2 సార్లు వెళ్ళింది బానే ఉంది, 1000 కోట్లు అనౌన్స్ చేసింది బానే ఉంది. అంటే మీరు ఆ ప్రాంతం నుంచి, ఆ యూనివర్సిటీ ప్రాంతం నుంచి వచ్చారు కాబట్టి అనేక ఎన్ఆర్ఐ E2 హాస్టల్ కావచ్చు, డి హాస్టల్, ఈ హాస్టల్స్ అంతా మీకు ఐడియా ఉంటది. ఇప్పటికీ ఆ హాస్టల్స్ లో ఉన్న పరిస్థితులు అట్లనే ఉన్నాయి, కనీస సౌకర్యాలు లేవు. 100 మంది స్టూడెంట్స్ కి 2-3 బాత్రూమ్లు మాత్రమే, లేదంటే మెస్ లో పెద్దగా సౌకర్యాలు ఉండవు అనే దాన్ని అయితే మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే. నిజమా కదా చెప్పండి. అంటే మీరు చెప్పేది నిజమే. ఎందుకు నిజం అంటారంటే గత 10 years లో కొలాప్స్ అయిందని ఇంతమంది అనుకున్నారు. రోజులు 10 years ఇప్పుడు మీరు వచ్చి 3 ఏళ్ళు అయింది. ముఖ్యమంత్రి 2.5 సంవత్సరాలు అందుకోసం 1000 కోట్లు ఇచ్చినాం మనం. 1000 కోట్లు ఎందుకు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు అంటే యూనివర్సిటీని బాగు చేయాలి. అసలు తెలంగాణ ఉద్యమానికి మీరేమో కేంద్ర బిందువు అన్న యూనివర్సిటీకి ఇంకా రూపాయి రాలేదు, యూనివర్సిటీ రూపకల్పనలో ముఖ్యమంత్రి గారి పాత్ర లేదని అక్కడ విద్యార్థులు ఈ పీడిఎస్ కావచ్చు, ఏబీపీ ఇలాంటి ఎవరు అన్నట్లే, పీడిఎస్ వాళ్ళు అన్నట్లే. పీడిఎస్ వాళ్ళు రేవంత్ అన్నను స్వాగతించారు, వాళ్ళు బుకే కూడా ఇచ్చారు మొన్న వచ్చినప్పుడు. సార్ మీరు చాలా, అసలు మేము ఏ ముఖ్యమంత్రి గారిని చూడలేదు, మీరు అంటే లెఫ్ట్ ఓరియంటేషన్ ఉన్న వాళ్ళు కావచ్చు, రకరకాల ఐడియాలజీ ఉన్న అంతా కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలికారు. ఎవరు అంటే మీరు అన్నట్టు గాల్లే వాళ్ళు చెత్త ఆలోచనలు ఉన్న వాళ్ళు తప్ప, రాజకీయ వ్యవహారంలో నడుచుకున్న వాళ్ళు తప్ప, గతంలో ఏమాత్రం కూడా యూనివర్సిటీని పట్టించుకున్న వాళ్ళు ఈరోజు మాట్లాడితే విద్యార్థులు ఎవరు యాక్సెప్ట్ చేయరు. అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్ కావచ్చు, ఇంటలెక్చువల్స్ కావచ్చు, తర్వాత అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్, నార్మల్ స్టూడెంట్స్ అంతా కూడా ఈరోజు రేవంత్ అన్నకు జేజేలు పలుకుతున్నారు. ఆయన ఆలోచన ఏంటంటే ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయాలి అన్న ఆలోచనతోటే అసలు మా కమిషన్ రావడానికి ఎవరు? ముఖ్యమంత్రి గారు కదా. అసలు కమిషన్ వస్తే వీళ్ళు నిజంగా ఏమన్నా మనకు రికమెండేషన్ చేస్తే మనం చేయొచ్చు, బాగు చేయొచ్చు అని. అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ భారతదేశంలో ఎక్కడన్నా ఎడ్యుకేషన్ కమిషన్ ఉన్నదా? లేదు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అసలు ఎడ్యుకేషన్లో ఏదన్నా సమూలమైన మార్పులు చేయాలంటే దీని మీద ఒక స్టడీ జరగాలి. ఎడ్యుకేషన్లో 10 years విధ్వంసం అయిపోయింది. తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయి, తెలంగాణ వస్తే మంచి విద్య వస్తుంది, తెలంగాణ వస్తే మంచి వైద్యం వస్తుంది, తెలంగాణ వస్తే మంచి ఉద్యోగాలు వస్తాయి. వాటన్నిటిని కలలు కన్నాం కదా ఆ రోజు. ఇవన్నీ కళలన్నీ చింద్రమైపోయినాయి కదా. కాబట్టి ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? బేసిక్ ఏంది? ఎడ్యుకేషనే. కాబట్టి ఈ ఎడ్యుకేషన్ నుంచి స్టార్ట్ చేద్దాం. కాబట్టి దీనికి ఒక మంచి కమిషన్ వేస్తే నిజంగా దీంట్లో పనిచేసే వాళ్ళని వేయాలి, మామూలు వాళ్ళని వేస్తే కాదని చెప్పేసి పనిచేసేటువంటి మాలాంటి వాళ్ళని అందరినీ కమిషన్ వేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎడ్యుకేషన్ పట్ల చాలా మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నారు. అంటే మీ ఆత్మస్థైర్యానికి మీరు సమానం చెప్పగలుగుతారా? నాకు ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన బాధ్యతని నేను సమృద్ధిగా నిర్వర్తించగలుగుతున్నాను, నా శాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాను మీరు చెప్పగలుగుతారా? శక్తుల ప్రయత్నం చేయడం కాదు, ఇంకా చేయాలని అనుకుంటున్నాను నేను. ఇంకా చేసేది చాలా ఉంది.
ఈ చిన్నదాంతో నేను సాటిస్ఫై అయ్యి కాకపోతే ఈ పదవిలో ఉండడం అనేది చాలా సంతృప్తి ఇచ్చింది. ఇంకా మనం చేయాల్సింది ఇంకా చేయాలి. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాదాపుగా ఎన్ని గంటలు కష్టపడుతున్నారు, 18 గంటలకు పైన కష్టపడుతున్నారు. నువ్వు ఢిల్లీ పోయి ఇమ్మీడియట్లీ వచ్చి మళ్ళీ ఇక్కడ మీటింగ్లు ఇప్పుడు మన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలంటే ప్రధానమంత్రిని కలవాల్సి వస్తుంది, అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రిని కలవాల్సి వస్తుంది, మనకు అవసరం కదా. గత ముఖ్యమంత్రి ఏమో ఫామ్ హౌస్ లో వండుకొని పక్కకు లేచిపోయేది, సెక్రటరియటే రాకపోయేది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఎంత కష్టపడుతున్నారు, దాంట్లో 10% మనం కష్టపడితే చాలు అనే దాంట్లో ఆయన కష్టపడిన దాంట్లో కనీసం ఒక 10% మనం అసలు ఇంకా చేయాల్సింది చాలా ఉందని నేనైతే ఫీల్ అవుతున్నా. ముఖ్యమంత్రి గారి ఆలోచనల్ని తూచా తప్పకుండా ఇంకా మనం బలోపేతం చేస్తేనే నేను సంతృప్తి పడతా. ఇప్పుడు మీరు ఈ పదవిలో ఉన్న రోజులు కావచ్చు, ఉద్యమ నేపథ్యంలో లేదంటే విద్యా నేపథ్యంలో అంతా కూడా అనవసరంగా రాజకీయాల్లోకి వచ్చినాం, లేదంటే అనవసరంగా రేవంత్ అన్న ఏమంటే వచ్చినాం. ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి గారిని గత ప్రభుత్వాలు చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితులు, అందులో మీరు కూడా ఉన్నారు. కాబట్టి అరే అనవసరంగా వచ్చినాం రాజకీయాల్లో, ఏదో చదువుకున్నాం, ఆల్రెడీ నాకు 2-3 జాబులు ఏమో, మీకు 2-3 ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు వచ్చినా వదిలేసిరని విన్నాం మేము. సో అరే అదేదో ఉంటే నెలకు 1 లక్షనో 2 లక్షలో నేను నా కుటుంబం మేము బాగుంటుండే కదా, అనవసరంగా రేవంత్ అన్న ఏమడి పోయినాం అనే పరిస్థితులు. ప్రభుత్వ ఉద్యోగం స్కూల్ అసిస్టెంట్ జాబ్ వచ్చిండే, డిఎస్ రాస్తే అది కూడా నేను వదిలేసిన. నేను ఒకవేళ అదే ఉండను అనుకో, నా కుటుంబమే బతుకుతోళ్ళం కదా. ఈ సమాజానికి మనం ఏం చేస్తాం, ఏనికి వస్తుందా, నా భార్య పిల్లలు నేనే. తర్వాత 888 అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా వచ్చిండే బాసర్లో, దాన్ని కూడా 1 మంత్ చేసి వదిలేసిన. నాకు రేవంత్ అన్న మీద అప్పటి నుంచే ఫోకస్ ఉన్నది. నాకు రేవంత్ అన్న చాలా పని చేస్తున్నాడు మా ప్రాంతం, రేపు ఆయన రాజకీయాలు ఎదిగితే మనకు కూడా ఏదైనా అవకాశం వస్తే మనం కూడా సేవ చేయొచ్చు కదా అనే ఒక లైన్ తప్ప వేరే లైన్ లేకుండా నాకు. గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినా కూడా పక్కకు పెట్టేసి రిజైన్ చేసి వచ్చి రేవంత్ అన్నతో ర్యాలీ అయినా. రేవంత్ అన్నను గత ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా, ఎన్ని కష్టాలు పెట్టి జైలుకు పంపిస్తే కూడా దాంట్లో మేము కూడా భాగస్వామ్యమై రేవంత్ అన్నను ఎట్లా కాపాడుకోవాలి, రేవంత్ అన్న ఈ సమాజానికి అవసరం, వ్యక్తిగతంగా మాకు కాదు ఈ సమాజానికి అవసరం అనేది ఆ రోజు ప్రజలు చెప్తున్న వాయిస్నే మేము అండగా నిలబడ్డాం. రేవంత్ అన్నను కోరుకున్నారు ప్రజలు, రేవంత్ అన్నే కరెక్ట్ ఈ సమాజానికి, లేదంటే కేసీఆర్ మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తే రాష్ట్రం మొత్తం విధ్వంసం అయిపోతుంది, రాష్ట్రం మొత్తం సర్వనాశనం అవుతుంది అనే దాంతో చదువుకున్న బుద్ధిజీవులు కావచ్చు, అదేవిధంగా రైతులు కావచ్చు, కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, అదేవిధంగా విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఇంటెలెక్చువల్స్ కావచ్చు, కవులు కావచ్చు, కళాకారులు, వీళ్ళంతా కూడా ఒకే ఒక కంఠంతో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మార్పు వస్తుంది ఈ రాష్ట్రంలో, లేకపోతే రాదని ఆ రోజు అందరూ కూడా అది ప్రత్యక్షంగానో పరోక్షంగానో మన రేవంత్ అన్నకు సపోర్ట్ చేశారు. ఆ సపోర్టులో మేము కూడా అండగా నిలబడ్డాం పార్టీ పరంగా. ఇప్పుడున్న ప్రభుత్వంలో, ప్రజా ప్రభుత్వంలో మీలాంటి అరుదైన వ్యక్తులు ఉన్నారంటే నమ్మసకేం లేదు. ఎందుకంటే రాజకీయాల్లో చాలా మంది వారి వారి అవసరాల కోసం కొంతమంది వస్తారు, ఏ అవకాశం లేక కొంతమంది వస్తారు. కానీ ప్రభుత్వ ఇంత పిహెచ్డి డాక్టరేట్ పొంది కూడా ప్రభుత్వ అవకాశాలు వచ్చినా కూడా అవన్నీ వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టి రేవంత్ అన్న తోని నడిచిర్రు మీరు అని అంటే ఏంటి అసలు మీకు అంత కాన్షియన్స్ గా ఆయన మీద ఏమనిపించింది ఏందన్నట్టు? అంటే రేవంత్ అన్న మీద నాకు ఒక పిచ్చి రకంగా చెప్పాలంటే పిచ్చే మీరు అనొచ్చు కూడా, ఎందుకంటే మీరు ఇంత అభిమానిస్తున్నారంటే మీకు ఏదో పిచ్చి ఉంది అని అనొచ్చు. మీరు చెప్పకపోతే నేను చెప్తున్నా. అంటే రేవంత్ అన్న అంటే నాకు పిచ్చి. ఎందుకు పిచ్చి అంటే ఆయన సమాజం కోసం పనిచేస్తాడు అనే లైన్ ఆయన లోపల నేను ఎప్పుడో గమనించిన. అందుకోసమే నేను అన్నతో ర్యాలీ కావాలి, అన్నతో ఉండాలి, అన్న ఇప్పుడే ముఖ్యమంత్రి అవుతాడని కూడా కొంతమంది అనుకున్నారు, మేము కూడా అనుకున్నాం. కానీ అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది, ఏదో భవిష్యత్తు ఉంటుంది కానీ ఇప్పుడే ముఖ్యమంత్రి అవుతారా ఆయన అని కొంతమంది అనుకుని ఉంటారు. కానీ రేవంత్ అన్న ఎప్పటికైనా ముఖ్యమంత్రి అవుతాడు అనే ఆలోచన, ఆ యొక్క లక్ష్యం మాకుండే. కాబట్టి అన్నను ముఖ్యమంత్రి చేయాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తాం. మీరు కూడా రాజకీయాల నుంచి, టీడీపీ నుంచి వారితో ప్రయాణం చేస్తారు కాబట్టి ఇప్పుడున్న కాంగ్రెస్ లో కూడా కొన్ని అప్పుడప్పుడు మనం వింటా ఉంటాం, రేవంత్ రెడ్డి గారిది పచ్చరక్తం, లేదంటే టీడీపీ బ్యాచ్ కొంతమంది ఉన్నారు, వేం నరేందర్ రెడ్డి లాంటి వ్యక్తులు, సీతక్క లాంటి వ్యక్తులు, లేదంటే మీ లాంటి వ్యక్తులు ఇంకా టీడీపీ ఫాలోవర్స్ గా మిమ్మల్ని పరిగణిస్తారు కదా. అలాంటి అంశాలు కొంతమంది టీడీపీ ఫాలోవర్లు అని చెప్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? అంటే మా పార్టీలో, విత్ ఇన్ ద పార్టీలో కాంగ్రెస్ లో నేను ఉన్నప్పుడు ఎవరు మమ్మల్ని అట్లా ట్రీట్ చేయలేదు, ఎవరు కూడా అట్లా అనలేదు. అంటే అలాంటి వాదన బయట కొంచెం అనుకుండొచ్చు కానీ ఎక్కడ కూడా పార్టీ లైన్ లో ఉన్నప్పుడు ఎవరు అట్లాంటివి చేయరు.
అంటే అవకాశాల దగ్గర కొంచెం మాకే ఎక్కువ అవకాశాలు రావాలి, వీళ్ళు తర్వాత వచ్చారు అనేది ఎవరికైనా భావం ఉంటే ఉంటుంది, కామన్ అది. సీనియర్ రము మేము గతంలో నుంచి పనిచేసినాం అనేది అంటారు, అంటే తప్పేం లేదు. కానీ ఈరోజు రేవంత్ అన్న వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎంత స్ట్రెంథన్ అవుతుందో మీకు తెలుసు. సో రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీని తన భుజానికి ఎత్తుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిందంటే రేవంత్ అన్న యొక్క కృషి 99% ఆయన కృషి ఉంది, పార్టీ 1%. అధికారికంగా ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు, మీరు అధికారికంగా ఒక కమిషన్ మెంబర్ గా ఉన్నారు. ఇప్పటికి కూడా అంటే మీరు పిలవాలంటే రేవంత్ సార్ అని కూడా పిలవచ్చు, రేవంత్ అన్న అని పిలుస్తుంటారు అని అంటే ఇక్కడే అర్థమవుతుంది మీకు వారికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయని. అంటే రేవంత్ అన్న కుటుంబంతో ఎట్లుంటదన్నా మీకు సంబంధం? ఎట్లా? గీతమ్మ గారు కావచ్చు, అంటే వాళ్ళ కుటుంబంతో నాకు చాలా దగ్గర సంబంధం ఉంది. నేను అంటే వాళ్ళకు కూడా తెలుసు, చారగొండ వెంకటేష్ అంటే వీడు మన మనిషి, మంచి ట్రీట్ చేస్తారా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్? అంటే బయట చాలా రేవంత్ పెద్ద అహంకారి, ఈయన రెడ్లు విలమల్ని దగ్గర రాణిస్తారు, కింది స్థాయి వర్గాలను రానియరు అంటారు కదా, మీతో అట్లా ఉంది. మేము గతంలో అన్న ముఖ్యమంత్రి కాకముందు, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఒక 2 సార్లు అన్నతో కలిసి భోజనం చేసాం అన్న ఇంట్లో. అట్లా ఉండనే ఉండదు రేవంత్ అన్న. అసలు ఆయన గురించి చాలా మందికి తెలియదు, తెలియక ఏమేమో వాగుతుంటారు. ఆయన అసలు అద్భుతమైనటువంటి ప్రేమ ఉన్నటువంటి, దయాగుణం ఉన్నటువంటి, తప్పు అసలు అట్లాంటివి ఎక్కడ కూడా తనకు ఆలోచనే రావు. అట్లా ఉంటే నేను ఇక్కడ ఈ పొజిషన్లో ఎందుకుంటా. ఎంతో మందికి చూడండి, గత ముఖ్యమంత్రి చూడండి, మినిస్ట్రీలో ఒక్కరికి ఇస్తే ఎక్కువ. గతంలో రాజయ్యనిచ్చి సస్పెండ్ చేసి, అవునా కదా. తర్వాత కొప్పుల ఈశ్వర్ని ఎట్లా అవమానం చేసిండో మీ అందరికి తెలుసు. ఈ రోజు అనేకమైన సంఘటనలు ఉన్నాయి, సన్నివేశాలు ఉన్నాయి మీరు అన్నట్టు. కానీ రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈరోజు దామోదర్ రాజనరసింహ దళితుడు ఒక మినిస్టర్ అయ్యాడు. తర్వాత గడ్డం ప్రసాద్ గారు స్పీకర్ అయ్యారు. అదే విధంగా వివేక్ గారు స్పీకర్, రామచంద్ర నాయక్ మినిస్టర్ అయ్యారు. తర్వాత బట్టి విక్రమార్క గారు, ఇట్లా చాలా మంది. అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు ఎంత మంది ఉన్నారు, మహిళలు ఉన్నారు. గతంలో మహిళలు కూడా అంతేందుకు సార్, ఇప్పుడు మినిస్ట్రీ మీరు మనం చదువుకున్న యూనివర్సిటీ వీసీగా కూడా మొదటిసారిగా కుమార్ సార్ ని ఎన్నుకున్నారు. అంటే ఎక్కువగా ఇట్లాంటి వాళ్ళను, కింది స్థాయి నుంచి వచ్చినటువంటి వాళ్ళనే మన ప్రభుత్వంలో కానీ లేకపోతే బాధ్యతలు ఇస్తే వీళ్ళు బాగా పనిచేస్తారనే ఒక నమ్మకం ముఖ్యమంత్రి గారికి ఉంటుంది. అంటే వీళ్ళ మీద ప్రేమ, అంటే బడుగు వర్గాలకు పెద్దపీట వేస్తున్నానడానికి 100% ఆయనకున్న ఆలోచన అదే. అసలు ఇప్పుడు వేరే జిల్లాలో కూడా కొంత ఇబ్బందులు ఉన్నటువంటి జిల్లాలలో కూడా, నల్గొండ జిల్లా కావచ్చు, మహబూబ్నగర్ జిల్లాలో కావచ్చు, అసలు ఎంబీసీలను కూడా ఇప్పుడు శంకర్ ఎమ్మెల్యే గారు తెలుసు కదా, షాద్నగర్, ఆయన రజక కులానికి సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన. తర్వాత శ్రీహరి గారిని మినిస్టర్ చేశారు, ముదిరాజ్ గారు. అసలు నీకు ఇక్కడ మన నల్గొండ జిల్లాలో కూడా చూడండి, అంటే చెప్తున్న బీసీలకు కానీ దళితులకు కానీ ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఈరోజు ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు. అంటే నేను అనుకుంటున్నది ఏంటంటే, అందుకోసం ఒకసారి ముఖ్యమంత్రి గారిని చూసి, ఆయన ఆలోచన చూసి, ఆయన యొక్క అంటే పాలనను చూసి నిజంగా నాకు చాలా ఒకసారి ఎమోషన్ అయిపోతా. ఎందుకంటే అసలు ముఖ్యమంత్రి గారు ఇట్లా ఉండడము అసలు నిజంగా సమాజానికి అవసరం కదా. ఎంత డెమోక్రటిక్గా పోతున్నా చూడండి. ఎవరన్నా తనను జైల్లో పెట్టినా కూడా మీరు చూడండి, తన జైల్లో పెట్టినా కూడా గత ప్రభుత్వం ఈరోజు వాళ్ళని ఎక్కడ కూడా ఒక చిన్న ఇబ్బంది కూడా గురి చేయాలి. అంటే ఫోన్ ట్యాపింగ్ అనేది ఆటోమేటిక్గా వాళ్ళు చేసిన నిర్వాహకం కాబట్టి చట్టం తన పని తను చేసుకుపోతుంది, అంతే తప్ప ఎక్కడన్నా వాళ్ళని వాళ్ళ మీద చిన్న కేసు అయినా వాళ్ళ కుటుంబాన్ని లోపల దోలే ప్రయత్నం చేస్తున్నట్టు చట్టం చేస్తున్నటువంటి ప్రయత్నం అది. ముఖ్యమంత్రి గారు అనుకుంటే, ముఖ్యమంత్రి అయిన వెంటనే రేవంత్ అన్న తన మీరేమో ముఖ్యమంత్రి గారిని బాగానే జోక్తుర్రు, మా రేవంత్ అన్న వీరుడు ధీరుడు సూర్యుడు అంటున్నారు. ఒక విద్యా కమిషన్ మెంబర్ గా ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే, అసలు ముఖ్యమంత్రి గారు మాట్లాడే భాష, ఆ విధానాన్ని చూసి చిన్నపిల్లలు చెడిపోతున్నారు, టీవీలలో మా విద్యార్థులు ఆగమైపోతున్నారు మాట్లాడే మాటలకు అని చెప్తున్నారు. ఎవరికి నిదర్శనం ముఖ్యమంత్రి గారు అంటే ఏం చెప్తారు? నేనేమంటున్నంటే, గతంలో వాళ్ళు ఎట్లా మాట్లాడారో మీకు తెలుసు. మళ్ళీ కూడా ప్రభుత్వం పోయిన తర్వాత కూడా లాగులలో తొండలు ఇరుస్తాం, నువ్వు ఎవరికి రా జాతి నీ అమ్మ అనడం, లేదంటే ఒక ముఖ్యమంత్రి ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఒక ఆ స్థాయి మనిషి అట్లా మాట్లాడవచ్చా? మీరు చెప్పండి. అంటే ఇంతసేపు మీరు చెప్తే నేను ఏమనలేదు, రియాలిటీ మాట్లాడాలి. అంటే రియాలిటీ మాట్లాడాలి మనం కూడా. నేను ఏమంటున్నంటే, రాజకీయాలతోటే చూడాలి. ఇప్పుడు వాళ్ళేమో ఎట్లన్నా మాట్లాడచ్చు, మనం మాత్రం పద్ధతిగా ఉండాలంటే అది కుదరదు కదా. అట్లా
మీరు ఆలోచన చేయండి. గతంలో ఇదే ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు ఏమన్నారు, భద్రాచలానికి అధికారికంగా హిమాంశు రావు కేసీఆర్ గారి మనవడు ఎట్లా పోతారు అని అన్నారు. ఇదే మెస్సీతో ఆడడానికి మరి రేవంత్ రెడ్డి గారి మనవడిని కూడా తీసుకుపోయిన, ఆయన ఎంత ఉంటాడని ఇంత బుడ్డోని తీసుకుపోయి ఆ గ్రౌండ్లలో అంటే ఏం సందేశం ఇస్తున్నారు మీరు? చూడడానికి వచ్చే విధానం వేరు, అక్కడనే అధికారికంగా తీసుకుపోవడం వేరు. ఇక్కడ అందరు పబ్లిక్ వచ్చారు, మీరు చూసింటారు కదా. అంటే మెస్సీతోని రేవంత్ రెడ్డి మనవడు ఆడడానికి ఏం అర్హత ఉందంటే ఏం చెప్తారు? అంటే అర్హత వేరు. అక్కడ ఏంటంటే చూడడానికి ఎవరైనా రావచ్చు, నువ్వు పోయినా నేను పోయినా అందరం పోయినాం. అక్కడ తన మనవడు కూడా అట్లా వచ్చిండు, అంతే తప్ప ముఖ్యమంత్రి గారు కాబట్టి ముఖ్యమంత్రి గారు పక్కన ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్ గా అట్లా వచ్చింది అంతే. కానీ ఇక్కడ దాండిగానే చూడాలి తప్ప అధికారిక లాంఛనాలతో అక్కడ గతంలో ముఖ్యమంత్రి గారు తన భద్రాచలంలో తన మనవన్ని పట్టు వస్త్రాలు ఇచ్చి పంపించడం అనేది అట్లా గిట్ల ఏమైనా జరిగిందా ఇక్కడ? అంటే ముఖ్యమంత్రి గారు లేకుండా రేవంత్ అన్న మనోడు అయితే పోయి మెస్తో చేయలే కదా. అధికారిక దుర్వినియోగం రేవంత్ రెడ్డి గారి కుటుంబంలో జరుగుతలేదా అంటున్నా. ఎక్కడ జరగదు? తిరుపతి రెడ్డి గారు ఏ అర్హత తోటి అఫీషియల్ గా కలెక్టర్ గారు కావచ్చు, ఎస్పీలు నిర్వహించే సమావేశాల్లో ఎందుకు పాల్గొట్టరు? ఏం అర్హత ఉందంటే ఏం చెప్తారు? నేను ఏమంటున్నానంటే అక్కడ ఇన్ఛార్జి ఎవరు? తిరుపతి రెడ్డి గారు. ఇన్ఛార్జ్ వేరు, ప్రభుత్వ అఫీషియల్ మీటింగ్ వేరు. ఇన్ఛార్జ్ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా అది ఉంటది, ఖచ్చితంగా ప్రోటోకాల్ ఉంటది, అట్లేం లేదు. ఇప్పుడు ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరైనా ఏ కాన్షియన్స్ లా ఎవరు ఓడిపోయిన కూడా చాలా మంది ఇన్ఛార్జ్లు ఉన్నారు. అక్కడ అధికారులు ఖచ్చితంగా ఏ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ కావాలన్నా, సస్పెండ్ కావాలన్నా, డిమోట్ కావాలన్నా, ప్రమోట్ కావాలన్నా కూడా తిరుపతి రెడ్డి, కొండల రెడ్డి ఇన్వాల్వ్ లేదే జరుగుతలేదని అఫీషియల్ గా మన ప్రెస్ క్లబ్ లోనే మీటింగ్ చాలా మంది. ఇప్పుడు ఎన్ని చూపించాలి ఉదాహరణలు? గవర్నమెంట్ ఆఫీషియల్ చాలా మంది పెట్టారు. మేము పోతే తిరుపతి రెడ్డి దగ్గరికి వెళ్ళమంటున్నారు, కొండల రెడ్డిని కలవమంటున్నారు అని చెప్తున్నారు. ఎక్కడ కూడా లేదు అట్లాంటిది, ఎక్కడ కూడా లేదు. అసలు చిన్న మిస్టేక్ కూడా అట్లా జరగట్లేదు. గతంలో కేసీఆర్ గవర్నమెంట్ లో వాళ్ళదే రాజ్యం, సంతోష్ రావు, కవితారావు, హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ అందరు వాళ్ళే ఉంటారు. ఇక్కడ అట్లా లేదు, ఓన్లీ ముఖ్యమంత్రి గారే ఇక్కడ. నథింగ్ డూయింగ్, ఎవ్వరు ఏం చేయట్లేదు. కాబట్టి ఎవరో అంటే వేరే వాళ్ళు ఏదో మాట్లాడితే ఆఫ్ ది రికార్డ్ లో మాట్లాడితే అన్ని అవి. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు 3 నెలలు మంత్రివర్గ విస్తరణ చేయకపోతేనే గడిల పాలన ప్రగతి భవన్ నుంచి సాగిస్తున్నాడు. ఈ రాష్ట్రానికి ఇవాళ విద్యాశాఖ మంత్రి ఉన్నాడా అంటే చెప్పట్లేరు మీరు. హోంమంత్రి ఉన్నాడా అంటే విద్యాశాఖ చెప్తున్నా. విద్యాశాఖకి ముఖ్యమంత్రి గారే శాఖలు, గిరిజన శాఖ మంత్రి లేడు, హోంమంత్రి లేడు, గిరిజన శాఖ అడ్డూరు లక్ష్మణ్ గారు ఉన్నారు. ఎట్లా చెప్తారు? అడ్డూరు లక్ష్మణ్ గారు గిరిజన మంత్రి కదా. బొగ్గు గనుల శాఖ మంత్రి లేడు. ఇట్లా చాలా శాఖలు ముఖ్యమంత్రి గారి ఇది నియంత పాలన కాదా? ఇది నియంత పాలనకు ఉదాహరణ కాదంటారా? ఎట్లా చెప్తారు? అన్ని శాఖలకు ఉన్నారు. ఇప్పుడు నాకు తెలిసి త్వరలో కూడా మిగతా ఏవైతే ఖాళీలు ఉన్నాయో వాటిని కూడా ఫుల్ఫిల్ చేయబోతున్నారు. సో మనం అది విద్యాశాఖ మంత్రి ఎవరన్నా అంటే ముఖ్యమంత్రి గారే కదా. ముఖ్యమంత్రి గారే కదా, కదా. దాన్ని యాక్సెప్ట్ చేస్తారా మీరు? ఒక ముఖ్యమంత్రి విద్యాశాఖ ఒక కమిషన్ లో ఉండి ఈ రోజు చారకొండ వెంకటేష్ అనే వ్యక్తి కమిషన్ మెంబరే కదా. అవును, నేను కూడా కమిషన్ చైర్మన్ అని ఎందుకు చెప్తలేరు మీరు? అంటే మీరు కాదు కాబట్టి. అంటే ఒకటే శాఖ, ముఖ్యమంత్రి గారి దగ్గర వివిధ శాఖలు ఉంటే వాళ్ళే మినిస్ట్రీగా ఉంటారు. మీకు తెలియదు ఏముంది? నేనేమంటానంటే ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నందుకు నేను సంతోషపడుతున్నాను. విద్యని ప్రోత్సహిస్తున్నాడు ముఖ్యమంత్రి గారు, మీరు డబ్బా కొడుతున్నారు. డబ్బా కాదు. మీరు నాకు టైం ఇస్తే KG to PG KG to PG ఏమైంది? లేదంటే KG to PG అనేది మన స్టూడెంట్స్ అది కాదు కదా. కేసీఆర్ నాశనం చేసి KG to PG అనేది ప్రీ ఎడ్యుకేషన్ అనేది వాడు నాశనం చేసిండు. ఇప్పుడు గర్ల్స్ స్టూడెంట్స్ కి ఇస్తా అన్న స్కూటీలు ఏమైపోయినాయి, సైకిల్ ఏమైపోయినాయి, లేదంటే వాళ్ళకి ఇస్తాన కనీస సౌకర్యాలు కూడా ఇచ్చే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు. మీరు రియాలిటీగా మాట్లాడితే బాగుంటది అనేది ప్రజలు ఆశిస్తుంది మీ దగ్గర నుంచి. ఇప్పుడు కమిషన్ అంటేనే రియాలిటీ. కమిషన్ అంటే చాలా స్టాండర్డ్ గా వ్యవహారం నడుపుతుంది. కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రి గారు మా మీద చాలా గురుతరమైనటువంటి బాధ్యతను పెట్టారు. బ్రహ్మాండంగా దాన్ని చేస్తున్నాము. ముఖ్యమంత్రి గారి ఆలోచనను ఫుల్ఫిల్ చేస్తున్నాము. ఎక్కడ కూడా డైల్యూట్ చేయట్లేదు. మేము ఖచ్చితంగా విద్యా కమిషన్ లో ఇంకా తీసుకురావాల్సినటువంటి మార్పులన్నిటిని కూడా ముఖ్యమంత్రి గారికి చెప్తాం. ముఖ్యమంత్రి 2 సార్లు యూనివర్సిటీకి వెళ్ళి బానే ఉంది. ఇదే చారకొండ వెంకటేష్ అనే వ్యక్తి యూనివర్సిటీ నుంచి వచ్చి ఆ ఉద్యమ నేపథ్యం అదంతా కూడా వచ్చి చాలా మంది కొంతమంది అంటున్నారు, ఈ రోజు నేను మీ ఇంటర్వ్యూకి వస్తున్నానని స్థానికంగా యూనివర్సిటీ నాయకుడికి ఫోన్ చేసిన, వెంకటేష్ అన్న
విద్యార్థి నాయకుడు ఉన్నప్పుడు, రాజకీయ నాయకుడు ఉన్నప్పుడు మాతో బాగా కలిసి మెలిసి ఉంటుండే, ఎన్ఆర్ఎస్కి వచ్చి ఛాయ్ తాగుతుండే, మా రూమ్లలో ఉంటుండే, మా ప్లేట్లలో తింటుండే. ఇప్పుడు జర మా ఫోన్లు లేపుతలేడు, మేము ఎవరో తెలియకుండా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి కొంతమంది అన్నారు. వాస్తవం అనేది టీఆర్ఎస్ అంటే అంటారేమో కానీ వాళ్ళకి నేను టచ్ లో ఉండను. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఓయి వాళ్ళు అంటున్నారు, అసలు ఇప్పుడే చాలా మంది ఓయి వాళ్ళు వచ్చారు, పిలిపించి అడగండి. చారగొండ వెంకటేష్ అంటోడే పని చేస్తున్నాడు అన్న, మాతో ఫోన్ లేపు, మా రూమ్లలో ఉండేవి, మా బట్టలు అంటే. కాకపోతే ఏంటంటే మీరు అనే దాంట్లో ఒక దాంట్లో నేను ఏకపిస్తుందంటే, సరే ఇప్పుడున్న మనకు పని ఒత్తిడికి నేను అక్కడ ఆ యూనివర్సిటీ దగ్గర పోయి చాయ్ తాగి ఆడ కూర్చొని వాళ్ళతో కాలక్షేపం చేసేంత ఆ టైం లేకపోవడం వల్లనే, అంటే ఇక్కడ మనకు బాధ్యత ఎక్కువ ఉంది కాబట్టి ఈ బాధ్యతను మనం ఫుల్ఫిల్ చేయాలి. కానీ టైం ఉంటే పోతారా? 100% చాలా సార్లు అదే చెప్తా నేను. ఇప్పుడు ఎవరినైనా అడగండి, ఏ విద్యార్థి నాయకుడిని అడగండి, నా శత్రువుని కూడా అడగండి, చారగొండ వెంకటేష్ అంటాడు ఉన్నారా మాకు మంచి. చారగొండ వెంకటేష్ అంటే శత్రువు అంటే ఏ శత్రువు? రాజకీయ శత్రువు అంటే అవతల పార్టీలో ఉన్న రాజకీయ శత్రువులు ఉంటారు, వాళ్ళంతా శత్రువులేనా? అంటే వాళ్ళు అనుకుంటే అదే ఉంటది. ఉన్నారు కావచ్చు కదా అప్పుడప్పుడు మిత్రులు. అంటే నేను ఏంటంటే నాకు ఒక లైన్ ఉంటది, అవతల పార్టీలో ఉన్నోడికి నాకు సంబంధం లేదు. ఇక నేను ఒక లైన్ మీద పోతుంటా. పొద్దున్న లేస్తే బండబూతులు తిట్టే రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తులే కేసీఆర్ గారు వస్తే దండం పెడుతున్నప్పుడు మీకు శత్రుత్వం అంటే కలిసినప్పుడు ఎవరైనా నమస్తే అంటే నమస్తే అనుకుంటాం, షేక్ హ్యాండ్ తీసుకుంటాం, అది తప్ప. ఉన్నాయా సంబంధాలు? ఉన్నాయా మీకు సంబంధాలు? ఫోన్లు గిట్లా నథింగ్ సంబంధాలు అనేటివి లేవు. అందుకోసం నేను చెప్తాను, నాకు ఒక లైన్ ఉంటది, అవతలోడు మనోడు కాడంటే మనతో టచ్ లో కూడా ఎంత ఫ్రెండ్ అయి ఉండని నేను టచ్ లో ఉన్నాను. ఇప్పటి నుంచే కాదు, అంటే మీకు గతంలో చాలా మంది యూనివర్సిటీ నాయకులంతా పెద్ద పెద్దలు ఉన్నారు. ఏనాడు కూడా వాళ్ళ దగ్గర నేను పోలేదు, వాళ్ళ ఫోన్ నాకు రాలేదు, నా ఫోన్ వాళ్ళకి రాలేదు. అంటే మీరు ఆలోచించాలి, అంటే అంత కట్టుదిట్టమైనటువంటి వ్యవహారం లైన్ తోటి నేను పోతా. ఇప్పుడు కూడా అంతే, వాళ్ళతో నాకు సంబంధాలు లేవు, వాళ్ళతో ఉండను. నా దగ్గరికి ఈరోజు చాలా మంది స్టూడెంట్ ఆర్గనైజేషన్లో, ఎస్సీ సంఘాలలో, ఎస్టీ సంఘాలలో, బీసీ సంఘాలలో, అంటే లెఫ్ట్ ఓరియంటేషన్ ఉన్నటువంటి పీడిఎస్ఎల్ కావచ్చు, తర్వాత రకరకాల ఆర్గనైజేషన్లు ఉన్న వాళ్ళంతా కూడా నా దగ్గరకు వచ్చి ఏదైనా ఇబ్బంది ఉందనంటే ఇంకా వీసీకి ఫోన్ చేయాలంటే వీసీ గారికి ఫోన్ చేస్తా, ఇంకా రిజిస్టర్ గారికి చెప్పాలంటే చెప్తా, ఒక ప్రొఫెసర్ గారికి చెప్పాలని ఫోన్ చేస్తాంటే చెప్తా. వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చి ఫోన్లు చేయించుకొని పోతారు. ఎందుకు వస్తారు అంటే, నా దగ్గరికి ఇంటికి వస్తా అంటే చారగొండ వెంకటేష్ అందుబాటులో ఉంటే పక్క పని చేస్తాడు అనేది ఉంది. మీరు అనుకోండి, ఆ మార్క్ అయితే ఉంది మీ దగ్గర, సమస్య లేదు. ఇక కాకపోతే మీరు అన్నట్టు ఏంటంటే, అవతల టీఆర్ఎస్ ఓడో లేకపోతే ఇంకోడో ఉన్నాడు అనుకో, వాటితో నాకు సంబంధం లేదు. వాడు నా దగ్గర రాని నేను నా దగ్గరకు పోను. అంటే నిజంగా ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే అన్యాయం అయిపోయారో వాళ్ళందరూ నా దగ్గరకు వస్తారు. వాళ్ళకి ఖచ్చితంగా సర్వీస్ చేస్తా. మా ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆ యొక్క గొప్ప ఆలోచననే నేను ముందుకు తీసుకెళ్తాను. అంటే మీరు విద్యార్థి నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తులుగా, విద్యార్థులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. లేదంటే ఇప్పటికి కూడా మనం యూనివర్సిటీ లైబ్రరీ దగ్గరనో, ఆర్ట్స్ కాలేజ్ దగ్గరనో, ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గరనో, దిల్సుఖ్ దగ్గర, అశోక్ నగర్ దగ్గరనో అనేక ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంటే ఇవన్నీ విద్యా వ్యతిరేక ప్రభుత్వం అన్నట్టే కదా, మరి ఎట్లా? ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, మనకు ఎంప్లాయ్మెంట్ అనేది కూడా చాలా అవసరం. గతంలో కేసీఆర్ ఒక్క ఉద్యోగం ఇవ్వలే, నిరుద్యోగులంతా కూడా వ్యతిరేకమై మన ప్రభుత్వానికి సపోర్ట్ చేశారు. రేవంత్ అన్న వచ్చిందంటే ఇప్పుడు 70,000 ఉద్యోగాలు మనం ఇచ్చినాం. సంవత్సరం ఖచ్చితంగా 2 సంవత్సరాల్లో 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాం. ఈరోజు 1,00,000 ఉద్యోగాలకు దగ్గరగా ఉన్నాం. ఇంకా 1,00,000 ఉద్యోగాలు ఇవ్వబోతారు ముఖ్యమంత్రి గారు. 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నారు. ఎట్లా అన్న 70,000 మీరు ఇచ్చింది ఎట్లయితుంది? అంటే జియో ఆర్డర్లు మీరు ఇస్తే మీరు ఇచ్చినట్ట? అంటే ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేసిర్రు, నోటిఫికేషన్ ఎవరు ఇచ్చిర్రు, లేదంటే ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి? బీఆర్ఎస్ హయాంలోనే కదా మరి. నథింగ్. ఆయన నోటిఫికేషన్ వేస్తే కోర్టుకు పోయినాయి, ఆయన నోటిఫికేషన్ వేస్తే మళ్ళా పేపర్ లీక్ అయ్యేటివి, ఇవన్నీ సమస్యలు ఉంటాయి కదా. ఇప్పుడు అవన్నిటిని మళ్ళా రీనోటిఫికేషన్ వేసి మనమే తీసుకొచ్చి Group 1 కావచ్చు, Group 3 కావచ్చు, Group 2 కావచ్చు, టీచర్స్ రిక్రూట్మెంట్ కావచ్చు, అదేవిధంగా రెసిడెన్షియల్ టీచర్ లెక్చరర్స్ రిక్రూట్మెంట్ కావచ్చు, బయట డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ కావచ్చు, అదేవిధంగా స్టాఫ్ నర్స్ కావచ్చు. ఎంప్లాయ్మెంట్ అనేది 70,000 ఉద్యోగాలు ఈరోజు మనం ఇచ్చినాం, ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఈరోజు అంటే అది ప్రత్యేకంగా మీటింగ్ పెట్టి ఇస్తున్నాం. ఎందుకంటే మీరు ఏడిచ్చారు, ఎక్కడ ఇచ్చారు అని ఇట్లా చెప్తారు కదా. కాబట్టి దానికి ఎవిడెన్స్ ఏంది? ఇగో మీటింగ్ పెట్టి ఇస్తున్నాం అని అందరి ముందు, పబ్లిక్ ముందు, ప్రజలు చూసే విధంగా ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. ఇంతకుముందు ఇంతకు మించి సాక్ష్యం ఏమి ఉండాలి? వాళ్లకు ఇక లేదు. అంటే నేను రాజకీయాలు ఎక్కువ మాట్లాడద్దు, కానీ ఈరోజు మన రేవంత్ అన్న ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అంటే ఎంప్లాయ్మెంట్ కల్పనలో కావచ్చు, అదే విద్యా వ్యవస్థలో సౌకర్యాల కోసం కావచ్చు, అదేవిధంగా వైద్యం మీద కావచ్చు, అగ్రికల్చర్ మీద కావచ్చు, ఒక ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టి ఈరోజు ముందుకెళ్తా ఉన్నారు. కాబట్టి
ఎస్పెషల్గా మా విద్యనైతే అద్భుతంగా రూపకల్పన కాబోతుంది. భవిష్యత్తులో నాకు తెలిసి ఇంకొక 10 yearsలో మన ముఖ్యమంత్రి గారు ఇంకో 10 years ఉంటే, ప్రజలు ఆశీర్వదిస్తే మన దేశంలోనే నెంబర్ 1గా ప్రపంచమే ఆదర్శంగా తీసుకునేటట్టుగా తెలంగాణ ఎడ్యుకేషన్ రూపకల్పన జరుగుతుందని మాత్రం నేను విశ్వసిస్తున్నా బలంగా. రైట్ సార్, చివరగా మీరు విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఇదే ఆకునూరి మురళి సార్ గురించి మోటివ్గా తీసుకొని మన లాంటి యువకులం పనిచేస్తుంటే, విద్యార్థులను పనిచేస్తుంటే, అలాంటిది ఈరోజు అదే ఆకునూరి మురళి సార్ని ఆయనతో పాటుగా ఆయన పక్కన కూర్చొని ఈ చట్టాలు చేసే దాంట్లో లేదంటే కమిషన్లో ఒక భాగస్వాములుగా ఉన్నారు అని అంటే ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఏం చెప్పదలుచుకోరు మురళి సార్ గురించి? చాలా హ్యాపీగా ఉన్నాను నేను. అంటే ఆకునూరి మురళి గారు చాలా నిబద్ధత, కమిట్మెంట్తో ఉన్నటువంటి ఒక మంచి ఆఫీసర్, IAS ఆఫీసర్, ఎడ్యుకేషన్ మీద విశేషమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. అతనితో పాటు నన్ను ముఖ్యమంత్రి గారి కమిషన్ వేయడం అనేది చాలా సంతోషం. అదే చెప్తారు కదా, చాలా మంచిగా, నేను చాలా సాటిస్ఫైగా ఉన్నా. ఈ కమిషన్కి వచ్చిన తర్వాత చాలా విషయాలు కూడా నేర్చుకున్నా ఆయన దగ్గర నుంచి. నేను నేర్చుకున్నా. దాంతోపాటు నేను నా లైన్ వేరే. నా లైన్ ఏం తెలుసా అంటే, మనము స్కూళ్ళు కాలేజీలు తిరగడం ద్వారా, మానిటరింగ్ చేయడం ద్వారా, కొంచెం అక్కడ పర్యటించడం ద్వారా క్వాలిటీ ఎడ్యుకేషన్, మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా రావాలంటుంది. క్వాలిటీ అంటే మనకి మంచి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా స్కూళ్ళల్లో కాలేజీలో ఉంది. ఇప్పుడు రెసిడెన్షియల్లో బాగున్నాయి. అంటే గతంలో కేసీఆర్ రెసిడెన్షియల్ తీసుకొచ్చి ఆ కోలపార షెడ్లల్లో, తర్వాత ప్రైవేట్ బిల్డింగ్లలో వసతులు లేని దగ్గర వేసేసాడు. సో అట్లాంటి రెసిడెన్షియల్స్ అన్ని ఇబ్బంది ఉన్నాయి. వాటిని ఇప్పుడు మళ్ళీ వాటన్నిటినీ ఆలోచన చేసి మంచి బిల్డింగ్లకు షిఫ్ట్ చేసి ఈరోజు మంచిగా రెసిడెన్షియల్ నడుపుతా ఉన్నాం. అదేవిధంగా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే, గవర్నమెంట్ స్కూళ్ళల్లో, బయట స్కూళ్ళల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈరోజు మంచిగా తయారు చేయాలనేది తెలంగాణ పబ్లిక్ స్కూల్ 15 కోట్ల రూపాయలతో అది చేపట్టబోతున్నాం. అది సక్సెస్ అయితే రాష్ట్రం మొత్తం దాదాపుగా ప్రతి మండలానికి ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్, తెలంగాణ ఫౌండేషన్ స్కూల్, ఒక 2-3 స్కూల్ మండలానికి. నమ్మకం ఉందా సార్? మురళి సార్ ఆధ్వర్యంలో చరిత్ర పుటలో మీ పేరు కూడా శిలాశాసనంతో 100% ఆ నమ్మకం ఉంది. ముఖ్యమంత్రి గారు చేస్తారు. అందుకోసం మేమంతా కూడా ఇంత కష్టపడుతున్నాం, తిరుగుతున్నాం. అంటే మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు మనకి క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా రావాలి. క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలంటే టీచర్లను మంచిగా ఎంకరేజ్మెంట్ చేయాలి. ఆ పేరెంట్స్తో మీటింగ్ పెట్టాలి, పేరెంట్స్ని ఎంకరేజ్మెంట్ చేయాలి. మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించని చెప్తున్నా. ఆ విషయాలే నేను విశేషంగా విస్తృతంగా తిరగడానికి కారణం ఏంటంటే, ఆ పేద పిల్లల్ని ఇన్స్పైర్ చేయాలి. ముఖ్యమంత్రి గారు ఈ ఎడ్యుకేషన్ మీద ఎంత ఫోకస్ పెడుతున్నాడు. ఇప్పుడు ప్రతి స్టూడెంట్ మీద రెసిడెన్షియల్ అయితే 1,25,000 రూపాయలు ప్రతి సంవత్సరానికి పిల్లలకి మనం అన్ని కలిపి వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ ఇస్తాం. ఒక్క పిల్ల మీద, ఒక పిల్లగాడి మీద ఒక్కొక్కరి మీద 1,25,000 రూపాయలు ఖర్చు పెడతాం అక్కడ. ఇక్కడ బయట స్కూల్లో కూడా దాదాపుగా 1,00,000 రూపాయల వరకు, అంటే టీచర్ శాలరీ వచ్చొచ్చు, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కావచ్చు, బుక్స్ కావచ్చు, బెంచెస్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కలిపితే అక్కడ కూడా దాదాపుగా ఇదే జరుగుతుంది. 80,000, 90,000 రూపాయలు ప్రతి సంవత్సరానికి ఒక విధంగా ఖర్చు పెడుతున్నాం. ఇంత ఖర్చు పెడుతున్నప్పుడు పిల్లల నుంచి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎందుకు తీయొద్దు మనం? సో అందుకోసమే ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే, ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో, గవర్నమెంట్ కాలేజీలో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలి అనేది ఫోకస్. ఏంటి మీ అంతిమ లక్ష్యం ఏంటంటే అదే చెప్తారా, ఇంకేమైనా ఉందా? అంతిమ లక్ష్యం నాకు అంటే, ముఖ్యమంత్రి గారు ఏది ఎక్కడ కూర్చొని పెడితే అక్కడ ఆ పనిలో నిమగ్నమై, ఆ పనిలో డెడికేట్ అయి చేయడమే నా అంతిమ లక్ష్యం తప్ప వేరే నాకు ఇది అది అనేది. అంటే పాలిటిక్స్ లో ఉన్నప్పుడు వ్యక్తిగతంగా చాలా మందికి ఉంటది కదా, నేను ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి, 1,000 కోట్లు సంపాదించుకోవాలి, వెనకేసుకోవాలి. నాకు కట్టలేదు 1,000 కోట్లు. నాకు అదే చెప్పిన ఇంతకుముందు, వాళ్ళ గతంలో యూనివర్సిటీలో పనిచేసి వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీ లైన్, వాళ్ళ లైన్ వేరే, నా లైన్, నా అకౌంట్ ఇస్తా అని చెప్పిన కదా. చూడండి ఒకసారి, అరే ట్రాన్స్పరెంట్ గా ఉండడం సాధ్యమా అసలు? ఎట్లా? నేను అంతే, నాకు వేరే లైన్ లేదు. నేను అట్లా ఉండాలనుకున్నా. నాకు రేవంత్ అన్న ఆదర్శం. మా దగ్గర మహేందర్ అన్న సార్ అని అచ్చంపేటలో మాజీ మినిస్టర్ ఉండేవి. ఆయన తన తుది శ్వాస వరకు, అంటే 2 సార్లు మినిస్టర్ చేసిండు, 4 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు, ఆర్థిక శాఖ మంత్రి పనిచేసిండు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆయన రెవెన్యూ మినిస్టర్గా ఉన్నప్పుడు అసలు ఎన్టీఆర్ గారే ఈయనను మహేంద్రనాథ్ గారు వస్తారంటే లేచి నిలబడి నమస్కారం చేస్తారు. అంటే అంత గొప్ప ఆదర్శవంతుడు మహేంద్రనాథ్ సార్ అంటే. అంటే ఎక్కడ కూడా చిన్న అవినీతి అక్రమాలకు తావు లేకుండా, మచ్చ లేకుండా అంటే అట్లాంటి వాళ్ళు ఆదర్శం నాకు. సో ఇవన్నీ ఉన్నాయి. ఉప్పర్ మల్సూర్ అనే ఎమ్మెల్యే సూర్యాపేటలో ఉండే,
ఆయన కూడా చివరి శ్వాస వరకు ఏ చిన్న కూడా అవినీతి చేయకుండా చనిపోయాడు. పేద వర్గాల కోసం పనిచేశారు. పీజీఆర్ గారు కావచ్చు, ఇట్లా చాలా మంది ఉన్నారు. అదే చెప్తున్నా కదా, చాలా మంది. అంటే వాళ్ళే మీకు ఆదర్శం 100%. ఈరోజు రేవంత్ అన్న ఎంత ఆలోచనతో ముందుకెళ్తుండో ఈ కొత్త రాజకీయాలలో, ఆయన కూడా మీరు చూడండి, ఈ గవర్నమెంట్ లో కూడా ఎక్కడన్నా చిన్న అవినీతి జరిగిందని ఎక్కడన్నా పెద్ద ఎత్తున మీకు వచ్చిందా చూడండి? నో. అంటే నేను ఏదన్నా అంటే అవతలోడు ఆరోపిస్తే ఆరోపించవచ్చు, కానీ ఎక్కడ కూడా చిన్న అవినీతి లేకుండా చాలా అద్భుతంగా ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు. అందుకోసం ఇవన్నీ చూసిన తర్వాత, ఈ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత, నేను వచ్చేటువంటి వాళ్ళందరూ మళ్ళీ ప్రేమగా చూసుకొని మీరు బాగా పనిచేస్తారు సార్, అసలు ఇంత రెస్పాన్స్ ఎక్కడ ఉండదు అంటే ఇంకా నాకు బూస్టింగ్ అవుతుంది. ఇంకా బూస్టింగ్, ఈ అమ్మాయి ఇంకా పని చేయాలా ఇక మనం. అరే మనకి ఏం జీవితంలో ప్రభుత్వం నుంచి కొన్ని అవకాశాలు మనకి ఇచ్చింది, తినడానికి తిండి ఉంది, నా పిల్లవాడు మంచిగా స్కూల్లో చదువుతున్నాడు, తర్వాత నాకు ఒక 2 పిఏలు, తర్వాత ఒక గన్మెన్ వ్యవస్థ, ఒక కారు ఇచ్చారు ప్రభుత్వం, మనం పని చేసుకుంటూనే వెళ్ళాలి. అవకాశాలు అనేవి పని చేసుకుంటే ఉండదు. అదే చెప్తా, ఆ డబ్బులే నా అకౌంట్ లో ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి అందుకోసమే నేను అట్లా పనిచేస్తున్నా. కాబట్టి నాకు చాలా ఈ గౌరవంగా ఉంది, ఈ పదవిలో చాలా మంచిగా పనిచేస్తా ఉన్నాను, సంతృప్తినిస్తుంది. భవిష్యత్తులో కూడా ఇంకా పనిచేయాలని మాత్రం ఉంది నాకు. ఓకే, రైట్ సార్. ఇంటర్వ్యూ ముగించే ముందు మీ రాజకీయ నేపథ్యం అంతా, రాజకీయ పరిస్థితులు ఏవైనా, రాజకీయ వేదికలు ఏవైనా, ఇన్నేళ్ల మీ ప్రస్థానంలో ఒక చిన్న మచ్చ లేకుండా ఎదిగిన నేతల్లో ప్రధానంగా మీ పేరు కూడా వినిపిస్తుంటది. సో మిమ్మల్ని వ్యక్తిగతంగా అభిమానించే నాయకులకు లేదా కాంగ్రెస్ పార్టీ ప్రేక్షకులకు యాజ్ ఎ కమిషన్ మెంబర్గా ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలి మా ఛానల్ తరపున అంటే ఏం చెప్తారు? నేను అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఈరోజు పేద ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్నను ముఖ్యమంత్రి చేసినందుకు, నాది ఆ డ్రీమ్ను ఫుల్ఫిల్ చేసినందుకు మొదటగా మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. తెలంగాణ ప్రజలందరికీ. ముఖ్యమంత్రి గారు కూడా పేద ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు. మీ ఆశయాన్ని నెరవేర్చేటువంటి పరిస్థితిలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. వారు నాకు ఈ బాధ్యతల కమిషన్లో ఈ బాధ్యత ఇచ్చినందుకు మీ బిడ్డగా, మీ పేద ప్రజల బిడ్డగా నేను కూడా చేయాలనే ఆతృత ఉంది నాకు ఆ ప్రేమ ఉంది. ఖచ్చితంగా మీకోసం పనిచేస్తా, భవిష్యత్తులో ఇంకా కూడా పనిచేయాలని ఉంది. కాబట్టి నేను మీరందరూ మీ ఆశీర్వాదము నా పైన ఉండాలి. మీ ఆశీర్వాదము, మీ యొక్క గొప్ప ఆలోచనలు కూడా మాకు ఇస్తే, మీ ఆలోచనలు మాకు కూడా, అంటే మేము ఆలోచించేదే కరెక్ట్ కాకపోవచ్చు ఒక్కొక్కసారి. కాబట్టి మీరు కూడా మాకు ఏమైనా తప్పులు ఉంటే కూడా సరిదిద్ది, ఇది ఇట్లా ఉందంటే చెప్తే అది దాన్ని విని సరిదిద్దుకొని కూడా ముందుకు పోయేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళంగా మీ ఆశీర్వాదాలు మాకు ఉండాలని చెప్పేసి మనసా వాచ కోరుకుంటున్నారు. ధన్యవాదాలు. రైట్ సార్. ఇంటర్వ్యూ ముగించే ముందు వ్యక్తిగతంగా మీరు ఇందాక ఇంకా పనిచేసే మనోస్థైర్యాన్ని భగవంతుడు నాకు కల్పించాలని అన్నారు. అదే మాట మీ చిరకాల స్వప్నంగా నెరవేర్చాలని చెప్పి వ్యక్తిగతంగా నేను కూడా కోరుకుంటున్నా సార్. ఈ అవకాశాన్ని దాదాపు 2 గంటల సమయం విజిటర్స్ కూడా వచ్చి ఉంటారు. అవకాశాలు అనేకమైన అంశాల మీద సుదీర్ఘంగా చర్చించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.